పితామహ పత్రి గారికి, అదేవిధంగా గురుదేవ్ గారి వంశకిరణ్ మాస్టర్కి, గ్రూప్ అడ్మిన్ హైమాకి, అదేవిధంగా మన గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ మనం ఒక యోగి ఆత్మకథలోని 43వ చాప్టర్ని తెలుసుకోబోతున్నాము. ఆ చాప్టర్ పేరేంటంటే శ్రీ యుక్తేశ్వర గిరి గారి పునరుత్థానం. అంటే ఆయన మళ్ళీ చనిపోయాక ఆయనకి పరమహంస గారికి కనిపిస్తారనమాట. దాని గురించి ఈ చాప్టర్ లో చెప్పారనమాట. ముందు మనం గురు ప్రార్థనతో మొదలు పెడదాము. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్, ఫ్రెండ్ బిలౌడ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్ జీ, బిలౌడ్ గురుదేవ, Paramahamsa Yogananda ji, saints and sages of all the religions, I humbly bow to you all. May the love shine forever in the sanctuary of my devotion. May I be able to awaken thy love in our lives. Om Shanti. సో ఈ అధ్యాయం పేరు శ్రీ యుక్తేశ్వరగిరి గారి పునరుత్థానం. తర్వాత యుక్తేశ్వరగిరి గారు చనిపోతారు. ఈ తర్వాత ఈ పరమహంస యోగానంద గారు చాలా కొంచెం బాధగానే ఉంటారు. అయ్యో గురువు గారు చనిపోయారు అని చెప్పేసి. తర్వాత అంటే వెళ్ళిపోవటానికి ఇంకా మళ్ళీ అమెరికా వెళ్ళిపోదామని ఈయన రెడీ అయిపోతారు అనమాట. సో ఈయన వెళ్ళటానికి రెడీ అయిపోయి ముంబై వెళ్తారు అనమాట. అమెరికా వెళదాము అని చెప్పేసి ముంబై వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి వెళ్ళటానికి ఇక్కడ ఆయన కారు అందులో పట్టదు అనమాట. నౌకలో పట్టదు. నౌకలో వెళ్ళటానికి రెడీ అవుతారు, ఎందుకంటే కార్తో కూడా వీళ్ళు వెళ్ళాలి కాబట్టి. అక్కడ పట్టలేదని చెప్పేసి వీళ్ళ జర్నీ పోస్ట్ పోన్ అయిపోతుంది. పోస్ట్ పోన్ అయినప్పుడు ఈయనకి అక్కడ ఏంటంటే తాత్కాలికంగా వాయిదా పడ్డందువల్ల అక్కడ ఈయన బెంగాల్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. కొద్ది రోజులు మళ్ళీ బెంగాల్లో ఉందాము అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా బొంబాయిలో కూడా కొన్ని బహిరంగ సభల్లో ఈయన్ని మాట్లాడమని చెప్పేసి ఆహ్వానాలు వస్తాయి. సో ఆ కార్యక్రమం నిర్ణయం అయిపోతుంది. అలా నిర్ణయం అయిపోయినప్పుడు ఒకసారి అక్కడ రిజెంట్ హోటల్ అని ఉంటుంది. రిజెంట్ హోటల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే బయట ఒక 3వ అంతస్తులో ఉంటారన్నమాట. 3వ అంతస్తులో ఉన్నప్పుడు ఒక కిటికీ తెరుచుకొని ఉంటుంది. కిటికీ తెరుచుకొని దాంట్లోంచి బయటికి చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక వర్ణింపశక్యం కానీ ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది అనమాట. వీధికి అవతల వైపున ఒక ఎత్తైన భవనం ఉంటుంది. ఆ ఇంటి మీద కప్పు మీద ఈయనకి హఠాత్తుగా కృష్ణ భగవానుడు కనిపిస్తాడు. ఈయన వెంటనే కృష్ణ భగవానుడు అని చెప్పేసి అనేసి ఏం చేస్తారంటే ఆయనకి ఒక ఎంతో అవతారమూర్తి ఎలాగంటే దివ్యమంగళ రూపం ఒక ఉజ్వల దీప్తితో ఈయనకి దర్శనమిస్తుంది అనమాట. ఆయన ఎలా ఉంటారంటే చిరునవ్వులు చిందిస్తూ పలకరింపుగా తల ఊపుతారనమాట. ఆయన వైపు చేయి ఊపుతారనమాట కృష్ణ భగవానుడు. ఊపిన తర్వాత ఈయనకి కృష్ణ భగవాన్ సందేశం ఈయనకేమో అర్థం అవుతుంది, ఆయన ఏం మాట్లాడుతున్నారు అవ్వకపోయేటప్పటికి ఆయన ఏం చేస్తారంటే ఆశీస్ ఇచ్చినట్లుగా ఆ సంకేతం ఇచ్చేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారు. ఆ తర్వాత అంత అద్భుతమైన ఆ దివ్యానుభూతి ఈయనకి చాలా ఉత్తేజం ఇచ్చినట్లుగా అవుతుంది. ఇంకా ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతోంది అన్న అభిప్రాయానికి ఈయన వస్తారు. ఆ రోజు ఏంటంటే 1936 జూన్ 19వ తేదీ. అంటే వాళ్ళ గురుగారు చనిపోయింది మార్చిలో, ఇది జూన్ లో జరుగుతుంది. జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఏం చేస్తారంటే అంటే కృష్ణుడు కనిపించిన వారం రోజులకు అనమాట. కృష్ణుడు అంతకు ముందు వారం ఈయన కనిపిస్తారు. ఆ బొంబాయి హోటల్లోనే ఈయన ఒక మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటారు అనమాట. సడన్ గా ఈయనకి ఏదో ఒక దివ్య కాంతి ఈయనకి బాహ్య స్మృతి కల్పించింది. అంటే ఈయనకి అంటే ధ్యానంలోంచి ఈయన బయటకు వచ్చేస్తారు అనమాట దివ్య కాంతి వల్ల. కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తే ఒక గదంతా కూడా ఒక విచిత్ర ప్రపంచంలో మారిపోయినట్లుగా అనిపిస్తుంది. సూర్యకాంతి ఒక దివ్య తేజస్సు లాగా మారిపోయి కనిపిస్తుంది, పరిణామం చెంది ఈయనకు కనిపిస్తుంది. తర్వాత ఆయనకి ఎదురుగా రక్త మాంసాలతో నిండినటువంటి యుక్తేశ్వరి గారి విగ్రహం చూసేసరికి ఈయనకి ఇంకా ఆనంద తరంగాలు ఆపుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అనమాట పరమహంస యోగానందులు గారు. అయిపోయేసి ఇంకా ఆయన జనరల్ గా ఏంటంటే ఈయన ఎప్పుడు కూడా పరమహంస యోగానంద గారు వాళ్ళ గురువు గారు కనిపించిన ప్రతిసారి వెనుక కాళ్ళకి దండం పెడతారు. ఆ మోకాళ్ళ ముందు మోకరిల్లుతారు అనమాట. కానీ ఈసారి ఫస్ట్ టైం ఆయన చేయరు అనమాట. చేయకుండా ఎంతో అవ్వగా, అంటే ఆయన చనిపోయారు కదా, 3 నెలలు అయిపోతుంది. ఆ బాధలో ఉంటారు కదా, ఆయన చూడంగానే ఇంకా అవన్నీ మర్చిపోయి ఆయన అబ్బగా ఆయన్ని చుట్టేసుకుని ముందు కురికేసి ఆయన్ని గట్టిగా పట్టుకొని చుట్టేసుకుంటారు అనమాట.
చుట్టేసుకుని అబ్బా ఎంత మాత్రమైన మధుర క్షణం అది. అప్పటికి ఇంకా నా గుండెల్లో కొన్ని నెలలుగా గూడు కట్టుకున్న విషాదం అంతా ఒక్కసారి వెల్లువలాగా వచ్చిన ఈ దివ్యానందం వల్ల తేలిపోయినట్లయిపోయింది అని చెప్పేసి అనిపించింది నాకు అని చెప్పి అంటారనమాట. వెంటనే ఇంకా ఆనందం పట్టలేకపోతారు ఈయన. ఆ మాటలు తడబడతాయి అనమాట. తడబడితే ఏమంటారంటే, నా గురుదేవా నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగితే, నన్ను అసలు కుంభమేళకి ఎందుకు వెళ్ళనిచ్చారు, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎంత కసిగా తిట్టుకున్నానో తెలుసా అని చెప్పాను. అనంగానే ఇంక అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను మొట్టమొదటిసారి బాబాజీని దర్శనం చేసుకున్న యాత్రా స్థలాన్ని చూడాలని నువ్వెంతో ఊళ్ళూరావు. అంచేత నీ ఆశకు అడ్డు రావాలని నేను అనుకోలేదు. అయినా నిన్ను విడిచి నేను ఎక్కడున్నాను, ఉన్నది కొంచెం సేపే కదా, ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరగా లేనా నేను చెప్పేసి అంటారు. అయితే ఈ గురుదేవా ఇప్పుడైతే ఇక్కడున్నాళ్ళు మీరేనా, నా గురుసింహులేనా మీరు, పూరి ఇసుక పర్రల్లో నేను మీ దేహాన్ని పూడ్చిపెట్టాను, అదే మాదిరి దేహంతో ధరించి మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చారా అని చెప్పేసి అడుగుతారనమాట. అనగానే ఇంకా శ్రీశ్వర్ ఏమంటారంటే, నేను అతను వాడిని నాయన, ఇది రక్త మాంసాలున్న శరీరము, నేను దీన్ని సూక్ష్మ శరీరంగా చూస్తున్నాను, కానీ నీ దృష్టికి ఇది భౌతికమైనదే. నేను విశ్వాణువుల్లోంచి నా పూర్తి కొత్త దేహాన్ని సృష్టించుకున్నాను. ఇది ముమ్మూర్తిలా నీ స్వప్న లోకంలో, అంటే జనరల్ గా ఈ భౌతిక ప్రపంచము భగవంతుడి స్వప్నం అంటారు కదా, అందరి స్వప్నమే అంటారు. సో నీ స్వప్న లోకంలో, పూరి స్వప్న భూమిలో నువ్వు పూడ్చిపెట్టినటువంటి విశ్వస్వప్న భౌతిక రూపాన్ని, అంటే అన్ని స్వప్నమే అదంతా. నీ స్వప్న లోకంలో పూరి అనే స్వప్నంలో భూమిలో నువ్వు పూడ్చిపెట్టిన భౌతిక రూపం అని స్వప్నం ఇది, దానిలాగే ఉంటుంది ఇది అని చెప్తారనమాట. నిజం చెప్పాలంటే నేను పునరుద్ధానం చెందాను, అంటే మళ్ళీ నేను రిసరెక్ట్ అయ్యాను, బ్రతికాను అని చెప్తారనమాట. కాకపోతే అది భూమి మీద కాదు, ఒక సూక్ష్మ లోకంలో నేను అయ్యాను అని చెప్తారనమాట. అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే, ఆ సూక్ష్మ లోకంలో ఉండేవాళ్ళు భూమి మీద ఉన్న మానవుల కన్నా ఎంతో ఎక్కువగా ఉన్నత ప్రమాణం కలిగిన వాళ్ళు ఆ ఉన్నత ప్రమాణాలకి నిలబడగలరు వాళ్ళు. అదే విధంగా ఎప్పటికో ఒక రోజుకి నువ్వు నీ ప్రీతములు కూడా, నీతో ఉండే నీ ప్రీతములు కూడా అక్కడికి వచ్చి నాతో పాటు ఉంటారు అని చెప్పేసి అంటారనమాట. అనగానే ఈయనేమంటారంటే, మృత్యుంజయులను గురుదేవ ఇంకా చాలా చెప్పండి నాకు అని చెప్తారనమాట. అనంగానే అప్పుడు ఆయన కొంచెం వెంటనే ముసిముసిగా నవ్వుతాడనమాట, ముచ్చట పడ్డట్టు నవ్వేసి ఏమంటారంటే, నాయన నీ పట్టు మరి రవ్వంత సడలించు, అదే కొంచెమైనా సడలించు రవ్వంత అని అంటారనమాట. ఎందుకంటే ఈయనకి ఇంకా చాలా రోజుల తర్వాత వాళ్ళ గురువు గారు కనిపించారండి, బాగా ఇంకా గట్టిగా పట్టేసుకుంటాడు అనమాట. ఉడుం పట్టిలా గట్టిగా పట్టేసుకొని ఉన్నాను. ఎందుకంటే పూర్వం ఆయన శరీరానికి ప్రతి ఒక్కళ్ళకి ఒక సహజమైన వాసన వస్తుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సుగంధము. అట్లాగే ఆయన గురువు గారికి ఉండే కొద్దిపాటి సహజమైన సుగంధమే ఇప్పుడు కూడా ఆయనకి ఆ శరీరానికి ఉందని నాకు అర్థమైంది. కాకపోతే ఆ దివ్య శరీర స్పర్శ వల్ల నాకు కలిగిన ఆనందానుభూతి, అసలు ఆయనతో గడిపిన గంటలు నాకు ఎప్పుడైనా తలుచుకుంటే కూడా నా చేతుల్లో అరచేతుల్లో జూమంటూ ఉంటాయి. అంటే అంత గాఢంగా ఆయనకి ఆ స్మృతి గుర్తుండిపోయింది అనమాట. అలా ఉంది అని చెప్తారు. ఇంకా యుక్తేశ్వరి గారు ఇంకా ఏం చెప్తారంటే, భౌతిక కర్మని అనుభవిస్తుండే మనుషులకు సాయం చేయటానికి భగవంతుడు భూమి మీదకి ప్రవక్తలను పంపిస్తాడు కదా, అట్లాగే నేను ఒక సూక్ష్మ లోకంలో రక్షకుడిగా సేవ చేయాలని నన్ను భగవంతుడు ఆదేశించాడు. అంటే భౌతిక లోకానికి కాదు, నాకు ఒక సూక్ష్మ లోకంలో ఉండమని చెప్పి నాకు భగవంతుడు ఆదేశించాడు అని చెప్పేసి అన్ని వివరిస్తారనమాట. దాని పేరు ఏంటంటే హిరణ్య లోకము. ఆ లోకం పేరు హిరణ్య లోకము. ఆ లోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ప్రగతి పొందిన సాధకులు ఆ తమ సూక్ష్మలోక కర్మ నుంచి విముక్తి పొందటానికి ఆ వాళ్ళకి సాయం చేస్తున్నాను. అంటే సూక్ష్మలోకంలో పునర్జన్మలు లేకుండా ఉండటానికి ఆ సూక్ష్మవాస లోకలకి ఆ సూక్ష్మ వాసులకి నేను సాయం చేస్తున్నాను. అది దాని పేరు హిరణ్య లోకము అని చెప్తారు. తర్వాత ఏంటంటే, ఆ హిరణ్య లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళు. వాళ్ళంతా కూడా భూమి మీద తన పూర్వజన్మలో మరణ సమయంలో ఏంటంటే, వాళ్ళు చనిపోయేటప్పుడు ఒంటి మీద స్పృహతో భౌతిక కాయాన్ని విడిచి వెళ్ళటానికి వీలు కలిగేటట్టుగా ధ్యానంలో శక్తి సాధించిన వాళ్ళు ఏంటంటే సవికల్ప సమాధి స్థితి. అంటే సవికల్ప అంటే ఏంటంటే, నేను ఆత్మని, తర్వాత ఈ ప్రపంచం కూడా ఉంది అన్న సమాధి స్థితి అన్నమాట అది. నిర్వికల్ప అంటే నేను ఇదంతా ఏమీ లేదు, ఆత్మ భగవంతుడు అట్లా తెలిసిన స్థితి నిర్వికల్ప సమాధి స్థితి అనమాట. అట్లాంటి సమాధి స్థితిలోనికి ప్రవేశించిన వాళ్ళకి మాత్రమే ఈ హిరణ్య లోకంలో
ప్రవేశం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ప్రవేశం ఉండదు అని చెప్పి చెప్తారు. అదే విధంగా కొంతమంది హిరణ్యలోకవాసులు ఏంటంటే అంతకు పూర్వము రకరకాల సాధారణమైన సూక్ష్మ లోకాలు, అంటే అది హయ్యెస్ట్ లోకం అన్నమాట హిరణ్యలోకం అన్నది. వాళ్ళు అక్కడికి రాబోయే ముందు ఏంటంటే సాధారణ సూక్ష్మ మండలాల గుండా సాగి వచ్చి అక్కడికి చేరుకుని ఉంటారు వాళ్ళు. తర్వాత మామూలు ఏంటంటే భూలోకంలో ఆ, అందరూ చనిపోతారు కదా ప్రాణులందరూ. వాళ్ళందరూ కూడా మరణించాక ఏదో ఒక సూక్ష్మ మండలానికి చేరుతారంట. అందరూ కూడా ఒక సూక్ష్మ మండలానికి వెళ్తారు చనిపోయిన తర్వాత. అక్కడ సూక్ష్మ లోకాలు ఏంటంటే తమ పూర్వజన్మ కర్మలకు సంబంధించిన అనేక బీజాల్ని నశింపజేసుకోవటానికి ఉంటారన్నమాట అక్కడ. తర్వాత అట్లా చేసుకోవాలంటే కూడా ఆ కర్మలని సూక్ష్మ లోకంలో నశింపజేసుకోవాలంటే కూడా ఉచ్చ స్థితిలో ఉన్న భక్తులకి సాధకులకి మాత్రమే అది సాధ్యమవుతుంది. తక్కిన వాళ్ళందరూ కూడా ఎవరు ఆ సూక్ష్మ మండలాల్లో తన ఆ, ముక్తిదాయకమైనటువంటి కర్మని ఆ ఫలవంతంగా ఆ నాశనం చేసుకోలేరు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడేంటంటే అక్కడ సూక్ష్మ కర్మ లేశాలన్నిటినీ కూడా ఆ పూర్తిగా విముక్తం చేసుకోవటానికి ఆ వాళ్ళకేంటంటే మళ్ళీ హిరణ్య లోకంలోనే కొత్త కొత్త సూక్ష్మ శరీరాలతో పుడుతూ ఉంటారు అనమాట. అంటే అక్కడ కర్మ నాశనం అవ్వలేకపోతే కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ వాళ్ళు అదే హిరణ్య లోకంలో సూక్ష్మ శరీరంతో పుడతా ఉంటారు అనమాట. అట్లాంటి ఈ సూక్ష్మ లోకాల్లో అన్నిటిలోకి సూర్యుడు అని చెప్పే ఈ ఈ సూక్ష్మ లోకమే హిరణ్య లోకం అనమాట. అక్కడి వాళ్ళకి సాయం చేయటానికి అంతకన్నా ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ ఇట్లా ఫస్ట్ ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదే విధంగా అనేక సూక్ష్మ లోకాల నుంచి అడ్వాన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఇంతకంటే పైన ఉన్న కారణలోకం ఉంటుంది. కారణలోకము ఉన్నతమైన లోకం అనమాట. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వాళ్ళకున్న కొన్ని కర్మలను నశింపజేసుకోవటానికి కూడా మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. అట్లా వాళ్ళని దాదాపు సిద్ధి పొందిన వాళ్ళు కూడా మళ్ళీ కిందకి వస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళందరికీ కూడా నేను సాయం చేయటానికి ఆ లోకంలో ఉన్నాను అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈయన పరమహంస యోగానందులు గారి మనసంతా వాళ్ళ గురుదేవుల మనసుతో పరిపూర్ణంగా అనుసంధానం అయి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆయన చెప్పే ప్రతి విషయము ప్రతిదీ కూడా ఈయనకి సంపూర్ణంగా జ్ఞానం అందుతూ ఉంటుంది అనమాట ఆయనకి. తర్వాత ఆయన మాటలతో ఆయన మనస్సుతో ఆయన కొంత వాక్కు ద్వారా కొంతవరకు భావాల ద్వారా కూడా ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన చెప్తున్న విషయాలని ఇన్ని రకాలుగా కూడా ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనతో అనుసంధానమై ఉంటారు అనమాట కంప్లీట్ గా. అందువల్ల ఏంటంటే ఆయన భావచిత్రాలను కూడా ఈయన గబగబా ఆకలింపు చేసుకోగలుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ గురువు ఏం చెప్తారంటే భగవంతుడికి ఏంటంటే భగవంతుడు మానవుడి ఆత్మకి ఏంటంటే 3 శరీర కోశాలను ఇచ్చాడు. 3 శరీర కోశాల్లో పొందుపరిచాడని పవిత్ర గ్రంథాలలో ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే కారణ శరీరం. అంటే అది అందులో ఓన్లీ భావమే ఉంటుంది. అంటే భావం ద్వారానే ఆ శరీరం ఉంటుంది అనమాట. తర్వాత రెండోది ఏంటంటే సూక్ష్మ శరీరం. అందులో ఏంటంటే మానసికమైనది భావోద్రేక ప్రకృతి ఇందులో ప్రధానమైన స్థానం ఉంటుంది అన్నమాట ఇందులో. మూడోది ఏంటంటే స్థూలమైన భౌతిక శరీరం. అంటే మన ఈ భూప్రపంచంలో ఉండే భౌతిక శరీరము, అదే సూక్ష్మ లోకాలలో మానసికమైన భావోద్రేకమైన కలిగి ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, అదే విధంగా భావ శరీరం అనేది కారణలోకంలో ఉంటుంది. కారణలోకం అనేది హైయెస్ట్ అనమాట. సో ఈ 3 శరీరాల్లో కూడా మన ఆత్మ బంధించి ఉంటుంది. ఈ సూక్ష్మలోక వ్యక్తి ఏంటంటే వాళ్ళు చేతనలోను అనుభూతులతో ఉన్నటువంటి ప్రాణకణికలు. అంటే ప్రాణిక్ శక్తి ఉంటుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు కణాలు ఎలాగో వాళ్ళకి కణికలు ఉంటాయి అనమాట. వాటితో తయారైన శరీరం ఉంటుంది అనమాట వాళ్ళకి. అనుభూతితోనూ ఈ ప్రాణ కణికలతోనూ మనకేంటంటే సెల్స్ ఉంటాయి మామూలుగా. మన భౌతికమైన కణాలు ఉంటాయి కదా, భౌతిక జీవ కణాలు. వాళ్ళకి ప్రాణ కణాలు ఉంటాయి అనమాట. అట్లాంటి కణాలతో తయారైన శరీరము, అనుభూతులతో ఆ శరీరం ఉంటుంది. తర్వాత కారణ శరీరము అంటేనేమో భావ శరీరం. అది ఆ భావ శరీరం ఏంటంటే ఆనందమయ లోకాల్లో విహరిస్తూ ఉంటుంది అనమాట ఆ శరీరం. సో మామూలుగా కారణ లోకానికి పంపించటానికి ఈ సూక్ష్మలోక జీవులని కారణ లోకానికి పంపించటానికి నా పని ఈ హిరణ్య లోకంలో అని చెప్పి చెప్తారు. అనగానే ఇంకేం అడుగుతారంటే పూజ్య గురుదేవ ఆ సూక్ష్మ విశ్వం గురించి ఇంకా నాకు చెప్పండి అని అడుగుతాడు అనమాట.
అట్లా అడిగిన తర్వాత ఇంకా కొంచెము అంటే అప్పటికే ఈయన కొద్దిగా చేతులు అంటే ఇంకా పట్టుకునే ఉంటారు వాళ్ళు గురువు గారిని గట్టిగా పట్టుకునే ఉంటారు. అంటే ఆయన ఎక్కడ మిస్ అయిపోతాడు అన్నట్టుగా పట్టుకునే ఉంటారన్నమాట. కొంచెము ఆ కొద్దిగా ఆయన చేతుల్ని కొంచెం సడలిస్తారన్నమాట. తర్వాత సూక్ష్మ శరీరం కనుక అప్పుడు వాళ్ళ గురుగారు ఏం చెప్తారంటే సూక్ష్మ శరీరంతో నిండినటువంటి సూక్ష్మ గ్రహాలు చాలా ఉంటాయి. అంటే ఒకటి ఏమీ కాదు అది. చాలా గ్రహాలు ఉంటాయంట. అక్కడున్న వాళ్ళేంటంటే ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చేయాలంటే విద్యుత్తు విద్యుత్ కన్నా లేదా రేడియోధార్మిక శక్తుల కన్నా వేగంగా సాగే సూక్ష్మ విమానాలని అంటే కాంతి పుంజాలని వాడతారంట వాళ్ళు. ఒక గ్రహం నుంచి ఒక గ్రహం మీదకి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఎంతో వేగవంతమైనటువంటి కాంతి పుంజాలని వాళ్ళు వాడుతారు ఈ సూక్ష్మజీవులు అని చెప్తారనమాట. అక్కడ ఏంటంటే వివిధ రకాలైన వెలుగులు, వన్నెల వెలుగులు రకరకాల కలర్స్ కూడా అన్నమాట. కలర్స్ ఉన్నటువంటి సూక్ష్మ స్పందనలతో ఉంటుందంట ఆ సూక్ష్మ విశ్వము. అదేంటంటే ఈ భౌతిక విశ్వానికంటే కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ భౌతిక సృష్టి యావత్తు కూడా ఆ సూక్ష్మ మండలం కింద ఒక చిన్న అంటే ఒక పెద్ద గాలి బుడగలాగా ఉంటుందంట. గాలి అది పెద్దగా సూక్ష్మ విశ్వం ఉంటే దాని కింద చిన్నగా బుట్టలాగా వేలాడుతున్నట్లుగా మన ఈ భౌతిక ప్రపంచం ఉంటుంది అని చెప్తారన్నమాట. అదే విధంగా అందులో ఏంటంటే మన రోదస్‌లో ఎట్లాగైతే అనేక గ్రహాలు, నక్షత్రాలు ఉంటాయి కదా! లెక్క లేకుండా ఉంటాయన్నమాట గ్రహాలు, నక్షత్రాలు మనం ఆకాశంలో చూసినప్పుడు. అట్లాగే ఈ సూక్ష్మ లోకంలో కూడా సూక్ష్మ సౌర నక్షత్రాలు, నక్షత్ర మండలాలు కూడా ఉంటాయన్నమాట. అవేంటంటే ఈ భౌతిక సూర్య చంద్రుల కంటే కూడా ఎంతో అందంగా ఉంటాయంట. ఆ లోకంలో ఉండే సూర్య చంద్రులు. అదే విధంగా సూక్ష్మ తేజో మండలాలు ఎట్లాగుంటాయంటే మామూలుగా ఒక మన ఈ కాంతి పెద్ద చాలా కాంతితో ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు మేరు మండలం అంటారు. ఆకాశంలో కనిపించే అరోరా బొరిలియాసిస్ అనే దాంతో ఈయన పోలుస్తారన్నమాట. కాంతి మండలంతో పోలుస్తారు. అంత తేజో మండలంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండేటువంటి సూక్ష్మలోక సౌర ప్రభలు అంటే అంటే ఆ సూర్య వెలుగులు ఆ మంద కిరణాలు చంద్ర మేరు ప్రభల కంటే కూడా మిరుమిట్లు కొలిపెట్టుగా ఉంటాయి అని చెప్తారు. తర్వాత ఈ సూక్ష్మ లోకంలో రాత్రి పగలు భూమి మీద ఉండే వాటికంటే దీర్ఘంగా ఉంటుందన్నమాట. భూమి మీద వాటికంటే ఎక్కువసేపు ఈ రాత్రి పగలు ఉంటాయన్నమాట. అదే విధంగా ఈ సూక్ష్మ ప్రపంచం ఎట్లా ఉంటుందంటే అత్యంత ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, సువ్యవస్థితంగా ఉంటుందన్నమాట. అన్ని వ్యవస్థలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ. అందులో నిర్జీవ గ్రహాలు గాని, చవిటి పర్రులు గాని అట్లాంటివి ఏమి ఉండవన్నమాట. అదే విధంగా భూలోకంలో భయం కలిగించే కళంకం ప్రాయమైనటువంటి సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియాలు అంటే ఏదైనా మనకి డిసీజులు తెచ్చే బ్యాక్టీరియాలు కానీ, పురుగులు కానీ, పాములు ఇట్లాంటివి కూడా అక్కడ ఏమీ ఉండవంట. తర్వాత శీతోష్ణ స్థితులు కూడా భూమండలం మాదిరిగా ఉండవు. తర్వాత ఎప్పుడు ఏంటంటే అక్కడ సూక్ష్మ గ్రహాల్లో ఎప్పుడు నిత్య వసంతమే ఉంటుందంట. నిత్య వసంతము అదే విధంగా సమశీతోష్ణ స్థితి. ఎప్పుడు అంటే టెంపరేచర్స్ కూడా ఎప్పుడు హైలోనూ ఉండవు, లోపల తక్కువలోనూ ఉండవు. ఎప్పుడు ఈ మొత్తం నార్మల్ గా ఉంటాయి అన్నమాట. అంటే వేడి బాగా చలి కాకుండా ఎప్పుడు నార్మల్ గా టెంపరేచర్లు ఉంటాయన్నమాట అక్కడ. అదే విధంగా అప్పుడప్పుడు ఏంటంటే వెలుగులు వెరజిమ్మేటటువంటి తెలి మంచు అంటే చిన్న చిన్న మంచు తెరలు అంటే ఎంతో అందంగా ఉండేట్టుగానే ఉంటది అనమాట లోకం. వన్నెల వెలుగుల వానలు కూడా కురుస్తూ ఉంటాయంట అక్కడ. అదే విధంగా అక్కడ ఇంకా ఏముంటాయంటే మాణిక్య సరోవరాలు, మిలిమిలా మెరిసే సముద్రాలు, ఇంద్రచాప నదులు సమృద్ధిగా ఉంటాయంట అక్కడ ఆ సూక్ష్మ ప్రపంచంలో. అయితే ఇంకా మామూలుగా ఈ అన్ని జీవాత్మలు కూడా అంటే ఇప్పుడు ఈ చనిపోయిన జీవాత్మలు లేకపోతే కారణ లోకంలోకి వెళ్లకుండా ఉన్న జీవాత్మలు అన్ని ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా అన్ని రకరకాల వాళ్ళు కూడా ఈ కోట్ల సూక్ష్మ జీవాత్మలు అన్ని కూడా ఈ సూక్ష్మ విశ్వంలో ఉంటాయంట. అంతేకాకుండా దేవతా శక్తులు, మత్స్యకన్యలు, చేపలు, జంతువులు, పిశాచాలు, భూతాలు, దైవాస సంభూతులు, అదృశ్య శక్తులు కూడా అన్ని అసంఖ్యాకంగా ఈ సూక్ష్మ లోకాల్లోనే ఉంటాయట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉమ్, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ కర్మలను బట్టి, కర్మ గుణగణాలను బట్టి అంటే మంచి వాళ్ళకి ఒకటి, చెడ్డ వాళ్ళకి ఒకటి, లేకపోతే చేపలకి దేవతా శక్తులకి అట్లా అనమాట. వాళ్ళ గుణగణాలను బట్టి అంటే అందులో వాళ్ళు కర్మలను బట్టి గుణగణాలను బట్టి వేరు వేరు సూక్ష్మ గ్రహాల్లో ఉంటారు. అంటే ఒక్కొక్క గ్రహంలో ఉండే వాళ్ళు ఒకే రకమైన దగ్గరగా ఒక స్టేజ్ లో ఉండే కర్మలు చేసిన వాళ్ళే ఉంటారు.
మంచి శక్తులకి చెడ్డ శక్తులకు కూడా గోళాకార భవనాలు ఉంటాయంట. అదే విధంగా స్పందనలు కలిగించే ప్రాంతాలలో వీళ్ళకి ఈ అక్కడ అక్కడ వాళ్ళకి భవనాలని ఇవ్వటం జరుగుతుందన్నమాట. కాకపోతే మంచి శక్తులు ఏంటంటే స్వేచ్ఛగా ప్రయాణం చేయగలవంట. ఎక్కడికైతే కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్తాయంట. కానీ దుష్ట శక్తులు ఏంటంటే పరిమిత మండలాలకు లోబడి మాత్రమే ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు ఎట్లాగంటే మనుషులు భూమి మీద ఉంటారు, పురుగులు మట్టిలో ఉంటాయి, చేపలు నీళ్ళల్లో ఉంటాయి, పక్షులు గాలిలో ఉంటాయి. అట్లా వివిధ శ్రేణులు జీవులు ఎట్లా ఉంటాయో అక్కడ సూక్ష్మ లోకాలలో కూడా ఎవరికి సముచితమైన స్పందనశీల నివాసంలో ఆ ఆ పర్టికులర్ ఉంటాయి అన్నమాట. ఈ రకరకాల జంతువులు, మత్స్యకన్యలు, వాళ్ళందరూ కూడా ఆమ్, దేవతలు, అదృశ్య శక్తులు అట్లా వాళ్ళకి ఎవరికి ఉచితమైన దాంట్లో వాళ్ళు ఉండటం జరుగుతుందంట ఈ సూక్ష్మ లోకాలలో. తర్వాత ఇంకా ఇంకా ఏమవుతుందంటే ఇతర లోకాల నుంచి కూడా వెలివేస్తారు కొంతమంది పతిత దేవతలు ఉంటారు కదా. వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా ఈ ఈ ప్రాణ కణికల అస్త్రాలను వాడుకొని, అంటే అవి బాంబులుగా వాడతారంట వాళ్ళు, లేదా మానసిక మంత్రశక్తులతో వాళ్ళ ఆ మంత్రశక్తుల వల్ల వచ్చిన కిరణాలతో వాళ్ళ మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది అనమాట, యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇట్లా నెగటివ్ గా ఉండే వీళ్ళు ఏంటంటే ఇట్లా దుష్కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళు ఏంటంటే తక్కువ నిమ్నతర సూక్ష్మ విశ్వంలో అంధకార ఆచ్ఛాదనలో ఉంటారు. అంటే తక్కువ సూక్ష్మ ఉండేటటువంటి తక్కువ లోవర్ లెవెల్ ప్లేన్స్ లో వీళ్ళు ఉంటారు. ఇట్లా నెగటివ్ శక్తులు ఉండి ఇట్లా గొడవలు పడుతూ మంత్రశక్తులను వాడుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు అనమాట. తర్వాత ఇట్లా అంధకారమైన సూక్ష్మ కారాగారాలు ఉంటాయి. ఆ పైన ఏంటంటే విశాలమైన మండలాలు ఉంటాయి, సూక్ష్మ మండలాలు. అవంతా కూడా ప్రకాశమానంగా అందంగా ఉంటాయంట అవన్నీ. తర్వాత ఈ సూక్ష్మ విశ్వం ఏంటంటే భూమి కంటే ఎక్కువగా ఈ ఈ మండలాలను ఎలా ఉంటాయంటే భూమి కంటే ఎక్కువగా సహజంగా, అదే విధంగా దైవ సంకల్పంతో, పరిపూర్ణతతో, ఆ, పరికల్పనతో అనుసంధానం చెంది ఉంటాయంట. దైవ సంకల్పంతోనూ పరిపూర్ణత పరికల్పనలతోనూ అనుసంధానం చెంది ఉంటాయంట ఈ పైన ఉన్న లోకాలు. ఈ సూక్ష్మ లోక వస్తువులు ఏంటంటే ఎట్లాగా తయారవుతాయంటే ప్రతిదీ కూడా దైవ సంకల్పం వల్ల తయారవుతుంది, కొంత దైవ సంకల్పం వల్ల తయారవుతుంది, కొంత సూక్ష్మలోక జీవుల యొక్క ఆహ్వాన సంకల్పాలు, అంటే సూక్ష్మ జీవుల వాసుల సంకల్పం వల్ల, దైవ సంకల్పం వల్ల కలిసే అక్కడ అక్కడ వస్తువులు తయారవుతాయంట ఈ సూక్ష్మ లోకాలలో. ఆ తర్వాత ఏంటంటే దేవుడు సృష్టించిన దానికి దేన్నైనా ఈ సూక్ష్మ జీవులు మార్చొచ్చు అనమాట. దాన్ని అందాన్ని కానీ రూపాన్ని కానీ పెంచొచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. అట్లాంటి శక్తి ఈ సూక్ష్మ లోక వాసులకి ఉంటుందంట. అదే విధంగానే వాళ్ళు ఏంటంటే ఈ సూక్ష్మ విశ్వాన్ని తన ఇచ్ఛానుసారంగా మార్చేసుకునే స్వతంత్రము, లేదా మెరుగుపరుచుకునే స్వతంత్రము, హక్కు ఈ సూక్ష్మలోక సంతానానికి భగవంతుడు ఇచ్చాడంట. అంటే సూక్ష్మలోకంలో ఉండే వస్తువులన్నీ కూడా కొంత భగవంతుడి సంకల్పం మేరకు, కొంత ఈ సూక్ష్మవాసుల సంకల్పం మేరకు అవుతూ ఉంటాయి. వాళ్ళకి పూర్తిగా హక్కు ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఎలాగైనా మార్చుకునే హక్కు ఈ సూక్ష్మలోక వాసులకి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒకవేళ భూమి ఉందనుకోండి, భూమి మీద మనము ఏదైనా ఘన పదార్థాన్ని ద్రవ రూపంలోకి మార్చాలన్నా, అంటే ఇప్పుడు సపోజ్ మనం బెల్లం ఉంది, దాన్ని నీరుగా మార్చాలి అంటే నీళ్లు పోసి దాన్ని చేసుకోవాలి, లేదా ఆ ఇతర రూపాల్లోకి మార్చాలి అంటే మనం ఏదైనా ఒక రసాయన ప్రక్రియ వాడాలి, లేక ఇట్లాగా వేడి చేయటమో లేకపోతే అట్లాంటి సహజ ప్రక్రియలు వాడాల్సి వస్తుంది. కానీ సూక్ష్మ లోక వాసులు అలా కాదు. వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళ సంకల్పం, అంటే వాళ్ళు అనుకుంటే అవి మారిపోతాయి అనమాట. ఇది నీరుగా మారిపోవాలి అనుకుంటే నీరు అయిపోతుంది అనమాట, లేదా వాయువుగా మారిపోవాలంటే అయిపోతుంది అనమాట, గాలిగా అవి మారిపోతాయి అనమాట. వాళ్ళ సంకల్పం చేతనే ఈ సూక్ష్మ ద్రవాలన్నీ కూడా వాయువులుగా మారిపోతాయి, లేకపోతే శక్తిగాను మారటం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇప్పుడు ఈ భూమి ఉందనుకోండి, ఈ సముద్రంలోను లేకపోతే నేల మీద గాలిలోను ఇట్లా రకరకాల నెగటివ్స్, యుద్ధాలు జరుగుతా, హత్యలు జరుగుతా కళంకితమై ఉంది. కానీ సూక్ష్మలోక రాజ్యాలు ఎట్లా ఉంటాయంటే సుఖప్రదమైనగా ఉండేసి సామరస్యంతో సమానత్వంతో వెళ్లి విరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఇట్లాంటివి ఏమి జరగవు అని చెప్తారు అనమాట. అంటే లోవర్ ప్లేన్స్ లో జరుగుతుంది కానీ పైన ఇట్లాంటివి ఏమి జరగవు. అదే విధంగా సూక్ష్మ లోకవాసులు తమ రూపాలను కూడా వాళ్ళు సంకల్పానుసారం సాక్షాత్కరింప చేసుకోవచ్చు. అదే విధంగా అదృశ్యం కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇక్కడ అదృశ్యంగానూ ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళ రూపాలతో కూడా అక్కడ ఉండొచ్చు అనమాట. అదే విధంగా అక్కడున్న పువ్వులు కానీ, చేపలు కానీ, జంతువులు కానీ అవన్నీ కూడా తాత్కాలికంగా సూక్ష్మలోక మానవులుగా కూడా అవి రూపాంతరం చెందొచ్చు అంట. తర్వాత ఆ సూక్ష్మలోక జీవులన్నిటికి కూడా స్వేచ్ఛగా ఏ రూపాన్నైనా అవి తీసుకోవచ్చు అంట. తీసుకొని ఒకదానితో ఒకటి
భావ సంపర్కం అంటే మాట్లాడుకోవటానికి వీలుగా ఉండొచ్చు అనమాట. అంటే ఏ రూపాన్నైనా అవి తీసుకోవచ్చు. తర్వాత ఎందుకంటే ఏ నియమం కూడా అంటే ప్రకృతి నియమాలు ఇది ఇట్లాగే స్థిరంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి పైనుంచి ఒకటి కింద పడేసాం అనుకోండి, అది కిందే పడుతుంది. భూమి ఆకర్షణ శక్తి అనే ఒక ఖచ్చితమైన నియమం దాని మీద పనిచేస్తుంది. అట్లాంటి నియమాలు, ప్రకృతి నియమాలకి అట్లాంటి నిర్బంధాలు ఈ సూక్ష్మ లోకంలో ఉండవన్నమాట. తర్వాత అట్లా అదే విధంగా ఏ సూక్ష్మలకు వృక్షానైనా సరే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేటట్లుగా ఉండొచ్చు అనమాట. అక్కడ ఒక సపోజ్ సూక్ష్మ లోకంలో ఒక మామిడి పండు మామిడి చెట్టు ఉంది అనుకోండి, దాన్ని నేను మామిడి పండైనా అడగచ్చు, ఇంకో పండైనా అడగచ్చు, జామకాయని అడగచ్చు, యాపిల్ అయినా అడగచ్చు, ఒక పువ్వైనా అడగచ్చు. అంటే వాళ్ళకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుని సృష్టించి ఇవ్వమని ఆ చెట్టుని అడగచ్చు, అది ఇస్తుంది అనమాట. అట్లా అంటే వాళ్ళకి చాలా ఆ లోకంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఆ కాకపోతే కొన్ని కొన్ని వాళ్ళకి ఏంటంటే కొన్ని కర్మ సంబంధాలు అంటే వాళ్ళకి సూక్ష్మలోక వాసులకు కూడా రకరకాల కర్మలు ఉంటాయి కదా. ఆ కర్మ సంబంధమైన ప్రతిబంధకాలు అయితే ఉంటాయి వాళ్ళకి. కానీ వివిధ రూపాలను కోరటంలోనూ ఆ కాకపోతే ఇంకొకటి ఏదైనా ఒక చెట్టుని కానీ ఇట్లా ఇందాక అడిగినట్లు అడగటానికి కానీ వాళ్ళకి సూక్ష్మలోక వాసులకి విభేదాలు అయితే ఏమి ఉండవు. అందరికీ కూడా ఒక రకంగా వాళ్ళు సృష్టించుకోవచ్చు అనమాట. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అక్కడంతా కూడా ప్రతిదీ కూడా దేవుడి యొక్క సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది అనమాట. సృజనాత్మక కాంతి అంటే ఆ క్రియేటివ్ అది అంటే ఆ కాంతి ఏదైనా దాన్ని క్రియేట్ చేయగలరు. అట్లాంటి కాంతితో ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా స్పందిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏది కావాలన్నా ఎవరు కావాలన్నా సృష్టించుకోవచ్చు. పువ్వు కూడా మనిషిలాగా తయారవచ్చు. ఇట్లా అలాంటి శక్తి ఆ సూక్ష్మ లోకంలో ఉంటుందన్నమాట. అదే విధంగా అక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ అంటే తల్లి గర్భాన్ని జన్మించటం అట్లా ఏమి ఉండదంట. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ విశ్వ సంకల్ప శక్తి ఉంటుంది కదా, దాని సాయంతో వాళ్ళకి కావాల్సినట్టుగా అవయవాలు నిర్మాణం చేసుకోవటము, సూక్ష్మ శరీరం సృష్టించుకుంటారంట వాళ్ళ సంతానాన్ని. అదే విధంగా ఎవరైనా కొత్తగా తనువు చాలించి ఉంటారు కదా భూమి మీద కొన్ని జీవులు, లేకపోతే ఇంకొక సూక్ష్మ లోకంలో కానీ అదే సూక్ష్మ లోకంలో కానీ ఆ జీవినైనా సరే వాళ్ళ సూక్ష్మలోక కుటుంబంలోకి వాళ్ళు ఆహ్వానించవచ్చు. సో అట్లాంటిది కూడా వాళ్ళకి జరుగుతుంది. తర్వాత అక్కడ ఉండే సూక్ష్మలోక వాసుల శరీరం ఎలా ఉంటుందంటే దానికి చలికి కానీ వేడికి కానీ ఇతర ప్రకృతికి కూడా అవేవి దాని ఏమి ఎఫెక్ట్ దాని మీద ఇవ్వవు అనమాట. ఆ సూక్ష్మ శరీరంలో ఏంటంటే ఒక సూక్ష్మ మస్తిష్కం అంటే ఒక మెదడు ఉంటుంది అనమాట. ఆ మస్తిష్కము తర్వాత ఒక వెన్నుబాము ఉంటుంది. ఆ ఒక సూక్ష్మమైన వెన్నుబాము ఉంటుంది. ఆ మస్తిష్కంలో మెదడులో ఒక 1000 రేకుల కాంతి కమలం ఉన్నట్లుగా ఉంటుందంట. ఆ వెనుబాములో ఏంటంటే జాగృతమైన షట్చక్రాలు ఉంటాయి. అంటే మనకేంటి చాలా మందికి జాగృతి అయి ఉండవు కదా మనలో ఉన్న చక్రాలు. కానీ అక్కడున్న సూక్ష్మలోకవాసులకి వాళ్ళ మస్తిష్కంలో ఆ సహస్రారము 1000 కమలాలతో ఉంటుంది. అదే విధంగా ఈ వెనుబాములో ఉన్న అన్ని చక్రాలు కూడా జాగృతమై ఉంటాయి. తర్వాత వీళ్ళేం చేస్తారంటే ఈ సూక్ష్మ మస్తిష్కం మెదడు నుంచి ఆ హృదయం ఏం చేస్తుందంటే విశ్వశక్తిని కాంతిని కూడా గ్రహించేట్లుగా ఉంటుందన్నమాట. తర్వాత ఆ కాంతిని గ్రహించి అది తనలో ఉన్న అంటే ఆ సూక్ష్మ శరీరంలో వాళ్ళ శరీరాల్లో ఉన్న సూక్ష్మ నాడుల్లోకి అంటే వాళ్ళ జీవకణాలు ఉంటాయి కదా ప్రాణాణువులు, ఆ ప్రాణాణువుల్లోకి ఈ శక్తిని అంతా పంపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ ప్రాణాణువుల వల్ల అంటే ఆ శక్తిని తీసుకుంటారు కదా ప్రాణాణువులలో పంపిస్తుంది కదా, ఆ శక్తి వల్ల అదే విధంగా పవిత్ర మంత్ర స్పందనల వల్ల అంటే మంత్రాల వల్ల కానీ లేకపోతే ఈ శక్తి వల్ల కానీ తమ రూపాల్లో వాళ్ళు మార్పు చేసుకోవచ్చు. తనకి ఎలాంటి రూపం కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. కానీ ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకున్న ఈ సూక్ష్మ శరీరము ఏ రూపంలో ఉంటుందంటే భౌతిక రూపానికి అంటే భౌతికంగా వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో అట్లాంటి రూపమే వాళ్ళు తీసుకుంటారు జనరల్ గా. అచ్చంగా దానికి ప్రతిరూపంగా ఉంటుందంట ఆ సూక్ష్మ శరీరం కూడా. అదే విధంగా సూక్ష్మలోక వ్యక్తి ముఖము, ఆకారము అంతకుముందు భూమి మీద ఉన్నప్పుడు పడుచుప్రాయంలో ఎలా అంటే ఇప్పుడు అది మామూలుగా చిన్నపిల్లలుగాను ఉండదు. మన భూమి మీద ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉంటాము, మళ్ళీ ముసలి వాళ్ళు అవుతాము, ఏజ్ లో ఉంటాం కదా. అట్లా కాకుండా పడుచుప్రాయంలో అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆకారం ఉందో అలాంటి ఆకారంలో ఆ సూక్ష్మ శరీరాలు ఉంటాయన్నమాట. కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది అంటే ముసలి వాళ్ళని కూడా తీసుకోవచ్చు. అంటే నా ఓటి వాళ్ళు ఏంటంటే నా ముసలి రూపాలు కావాలని కూడా అనుకోవచ్చు. సో నేను అట్లా తీసుకున్నాను అని చెప్పేసి అని అంటే ఆయనకి రూపం ముసలిగా ఉంటుంది కానీ
ఆయన బాడీ అంతా యవ్వనంతో ఉంటుంది కదా. ఆ ఆ యవ్వనం అదే ఆ యువసత్తా ఉన్నటువంటి గురుదేవులు ముసిముసిగా అట్లా అని నవ్వారు. అంటే ఇది చెప్తూ ఆయన ఉమ్, వెంకటేశ్వరగిరి గారు నవ్వారంట. అదే విధంగా ఇంకేంటంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మండలాలు ఎట్లా ఉంటాయంటే మన పంచేంద్రియాలతో అదే విధంగా ఈ త్రిగుణాలు అంటే 3 డైమెన్షనల్ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నట్లుగా మన జ్ఞానేంద్రియాలతో చూడలేము ఆ సూక్ష్మ మండలాలని కానీ అందులో ఉన్న వస్తువులను కానీ మనము ఈ ఫిజికల్ ఐస్ తో మనము చూడలేము అనమాట. అట్లా కాకుండా ఏంటంటే ఆ ఒక ఇంట్యూషన్ శక్తి ఉన్నటువంటి ఆ ఆ ఆరో నేత్రం అంటే మన స్పిరిచువల్ లైఫ్ ఆరో జ్ఞానేంద్రియంతో మాత్రమే చూడగలరు అది అని చెప్తారు అనమాట. తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ తోనే ఆ ఆ సూక్ష్మలోక వాసులు వాళ్ళ ఇంట్యూషన్ తోనే చూస్తారంట. అంటే వాళ్ళ సహజంగా వాళ్ళకు ఉండే సహజావబోధనం వల్లే వాళ్ళు చూస్తారు, వింటారు, వాసన చూస్తారు, రుచి చూస్తారు, తాగుతారు. అదే విధంగా వాళ్ళకి 3 కళ్ళు ఉంటాయంట. 2 కళ్ళు ఏంటంటే కొంత మూసుకుపోయే ఉంటాయి. మిగిలిన కళ్ళు ఏంటంటే ఆ అదేంటంటే ఒక మూడోది ఒక నుదుటి మీద ఉంటుందంట. ఉండేసి అవి అవి ఎలా ఉంటుందంటే ఆ నిలువుగా తెరుచుకొని ఉంటుంది. ఆ కన్ను అన్నది నిలువుగా తెరుచుకొని ఉంటుంది. ఆ తర్వాత కాకపోతే ఏంటంటే వాళ్ళకి సూక్ష్మలోక వాసులందరికీ కూడా కళ్ళుంటాయి, చెవులుంటాయి, ముక్కు, నాలుక, చర్మం అన్ని జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఏ శరీర భాగంతోనైనా ఏ విధమైన సంవేదనలు కానీ ఏ విధమైన దాన్నైనా పొందొచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెవి ఉందనుకోండి, చెవితో గాని, ముక్కుతో గాని, చర్మంతో గాని కూడా వాళ్ళు చూడొచ్చు. అంటే ఇప్పుడు మనమైతే కళ్ళతోనే చూస్తాం. వాళ్ళైతే ఏ జ్ఞానేంద్రియంతోనే ఏ పనైనా చేయొచ్చు. వాళ్ళు చెవితో చూడొచ్చు, కళ్ళతో, నాలుకతో వినొచ్చు. అదే విధంగా చెవులతో, చర్మంతో రుచి చూడొచ్చు. అంటే రుచి అట్లా అన్నమాట. అంటే ఏ జ్ఞానేంద్రియంతోనైనా వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా మనకేమవుతుంది, భౌతిక శరీరానికి మనకి చాలా అపాయాలు అవుతా ఉంటాయి. అప్పుడు మనకి గాయం అవుతా ఉంటది. గాయాలు అవుతాయి, అంగవైకల్యం అవుతుంది. ఆ గాయమైంది ఒక్కొక్కసారి ఇలా మచ్చల్లా ఉండిపోతుంది. లేకపోతే మనం దానివల్ల మనకి ఏదైనా అంగం వైకల్యం రావచ్చు. లేకపోతే ఆ చిన్న పార్ట్‌ని మనం ఉపయోగించుకోలేకపోవచ్చు. కానీ ఆకాశ తత్వ సంబంధంలో ఉంటది కదా! ఈ సూక్ష్మ శరీరాలన్నీ కూడా. అవి కూడా కోసుకుపోవచ్చు లేదా గాయపడొచ్చు. కానీ వాళ్ళ ఇచ్ఛాశక్తి వల్ల వెంటనే అవి ఆహ్, నయమైపోతాయట. నార్మల్ అయిపోతాయి. వాళ్ళకైతే అట్లాంటివి ఏమీ ఉండవు అని చెప్తారు. అప్పుడు ఇంకా ఇంత చెప్పాక సూక్ష్మలోకం గురించి మళ్ళీ పరమహంస యోగానందులు ఏమంటారంటే, గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారా అండి అని అడుగుతారు. అడగంగానే ఇంకా యుక్తేశ్వరి గారు ఏమంటారంటే, సూక్ష్మ లోకంలో అందం అనేది ఆత్మపరమైన గుణమే కానీ బాహ్య రూపం కాదు. వాళ్ళు బాహ్య రూపంగా అంత అందంగా ఉన్నామా అని చూడరు. అందుచేత వాళ్ళేంటంటే ముఖ లక్షణాలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వరు. కాకపోతే వాళ్ళకేంటంటే సంకల్పం చేత వాళ్ళు ఏం కావాలంటే అది సృష్టించుకోవచ్చు కదా! నవీన సుందర శరీరాలను కూడా వాళ్ళు సృష్టించుకోవచ్చు. వాళ్ళకి ధరించే హక్కు వాళ్ళకుంది. ఆహ్, మనం ఎట్లాగైతే పండగల్లో, పబ్బాల్లో కొత్త దుస్తులు వేసుకుంటాం కదా! కొత్త బట్టలేసుకుంటాం. అట్లాగే సూక్ష్మలోక వాసులేంటంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా వాళ్ళ రూపాలు కూడా తీసుకుంటారంట. ఆ రూపాలను రకరకాల రూపాలను కూడా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అదే విధంగా ఇప్పుడు హిరణ్య లోకం లాంటి హయ్యర్ లోకం ఉంది కదా! సూక్ష్మ లోకము. అక్కడ అట్లాంటి గ్రహాల్లో ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా ఆధ్యాత్మిక బాగా ప్రగతి సాధించి అంటే అక్కడి నుంచి విముక్తుడైపోయి కారణ లోకానికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు కదా! అంటే ఇంకా నెక్స్ట్ హయ్యర్ ప్లేన్‌లోకి వెళ్ళటానికి సిద్ధమైనప్పుడంట, అక్కడ సూక్ష్మ ఆనందోత్సవాలు జరుగుతాయంట. ఆళ్ళ లోకంలో ఆనందాలు అంటే వాళ్ళు ఇంక ఈ భౌతిక కర్మలన్నీ అయిపోయి సూక్ష్మ లోకంలోకొచ్చారు. సూక్ష్మ లోకంలో గూడా ఆ సూక్ష్మ కర్మలన్నిటిని వదిలించుకొని ఇంకా హయ్యర్ అంటే భగవంతుడి దగ్గరగా ఉండి ఆ కారణ లోకంలోకి వెళుతున్నప్పుడు ఇంక వీళ్ళు ఆనంద ఉత్సవాలు అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. అప్పుడేమవుతదంటే, అగోచరంగా ఉండేటువంటి పరమేశ్వరుడు కూడా ఆహ్, ఏదో ఒక రూపాన్ని ధరించి వస్తారంట ఆయన. అదే విధంగా ఆయనలో లీనమైనటువంటి సాధువులు కూడా ఆ ఉత్సవానికి వాళ్ళకి నచ్చిన దేహాలతో వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ దాంట్లో. అదే విధంగా భక్తుడేంటంటే ప్రభువు అంటే భగవంతుడు తమ భక్తులని ఎట్లా కొలుస్తుంటారో అట్లాంటి రూపంలోనే ఆయన వస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆయన జగన్మాత రూపంలో కొలిస్తే దేవి రూపంలో వస్తారు. అదే విధంగా యేసుక్రీస్తు ఎట్లా చూస్తాడు? ఆయన్ని తండ్రిలాగా చూస్తాడు.
సో ఆయన ఏంటంటే ఈ సృష్టికర్త తను ఎట్లాంటి అన్ని రిలేషన్స్ ఇచ్చాడో అన్ని రిలేషన్స్ లో కూడా తనని చూసుకుంటే బాగుంటుంది అన్న కోరికని ఆయనలో ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. ఇంక తర్వాత ఏంటంటే ఇంకా ఏం చెప్తారంటే ఈ సూక్ష్మ లోకాల్లో మనకి ఇప్పుడు ఇతర జన్మల్లో మనకి స్నేహితులు ఉంటారు. అదే ఆ మళ్ళీ మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మనం సూక్ష్మ లోకాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళని వీళ్ళు గుర్తుపడతారంట. గుర్తుపట్టి ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఏంటంటే స్నేహానికి అమరత్వం ఉంది. అంటే స్నేహితులు, ఇక్కడ స్నేహితుల గురించి పర్టికులర్ గా చెప్తున్నాడు. స్నేహానికి అమరత్వం ఉన్నందుకు వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఒక్కొక్కసారి మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక ఏదో గొడవలు, భ్రాంతి భ్రాంతి కదా ఇదంతా, భ్రాంతిమయమైన వియోగాలు ఉంటాయి, విషాదాలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళని మనము అనుమానిస్తూ ఉంటాం. మన మీద ప్రేమ ఉందా, మన మీద అంటే ఆప్యాయత ఉందా అట్లా అని చెప్పేసి. కానీ అవన్నీ కూడా అక్కడ వాళ్ళు మర్చిపోతారంట. మర్చిపోయేసి ఆ అనస్వరమైన ప్రేమని వాళ్ళు అనుభూతి చేసుకుంటారంట. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఆ ప్రేమని, ఆ స్నేహితుల మధ్య ఉండే ప్రేమని వాళ్ళు అనుభూతి చేసుకుంటారు అని చెప్తారు. అదే విధంగా ఈ సూక్ష్మలోక వాసులు వాళ్ళ ఇన్ఫ్యూజన్ వల్ల భూమిలో ఉన్న మానవుల కార్యకలాపాలని వాళ్ళు గమనించగలరు అని చెప్తారు. కానీ మానవుడికి మాత్రం అది ఉండదు. ఎందుకంటే ఈ జ్ఞానేంద్రియం, ఆరో జ్ఞానేంద్రియం వాళ్ళకి ఉండదు కదా. అందువల్ల అంటే ఈ ఇంట్యూజివ్ అంటే సిక్స్త్ సెన్స్ వెళ్ళుకోండి, సిక్స్త్ సెన్స్ అంటారు కదా, సిక్స్త్ సెన్స్ ఉండదు. అందువల్ల ఆ సిక్స్త్ సెన్స్ వల్ల మాత్రమే మనం చూడగలము. అది తక్కువగా ఉన్నందువల్ల మనం ఆ సూక్ష్మండల వాసుల్ని మనం చూడలేం, కానీ వాళ్ళు మనల్ని చూస్తారు అని చెప్తారు అనమాట. కాకపోతే ఒక్కొక్కసారి మనము ఏదైనా ఒక డీప్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనకి వాళ్ళు కనిపించవచ్చు. అదే విధంగా ఒక క్షణికంగా వేలాది మంది ఇట్లా ఉండి ఏదో ఒక సూక్ష్మలోక జీవినో లేకపోతే సూక్ష్మలోకాన్ని దర్శిస్తూ ఉంటాం మనం. అదే విధంగా మనం కళల్లో కూడా చూస్తాం కదా. అట్లా అంటే ఒక ఒక సిక్స్త్ సెన్స్ మనలో యాక్టివేట్ అయినప్పుడు ఎవరో కొంతమంది మాత్రం చూస్తారు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని చూడగలరు. ఆ సూక్ష్మలోక వాసులందరూ కూడా మానవుల్ని చూడగలరు అని చెప్తారు. తర్వాత హిరణ్య లోకంలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎంతో ప్రగతి సాధించిన జీవులు అనుకున్నాం కదా. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఈ దీర్ఘమైన రాత్రి మళ్ళీ అంటే ఎక్కువసేపు ఉంటాయి కదా, రాత్రి ఎక్కువసేపు ఉంటుంది, పగలు ఎక్కువసేపు ఉంటుంది భూమితో పోల్చుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆనంద సమాధిలో ఉంటారు. ఆనంద సమాధిలో జాగృతమై ఉంటారు. అట్లా ఉండి వాళ్ళు ఏంటంటే ఈ విశ్వానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవటానికి, అదే విధంగా భౌతిక సుఖాలకై వెంపర్లాడుతూ భూలోకానికి వస్తూ ఉంటారు కదా ఆత్మలు, వాళ్ళ విమోచనానికి వాళ్ళు వాళ్ళ నిజవాసాలను వదిలి వస్తారంట. అంటే కొన్ని సూక్ష్మలోకాలకు వచ్చి ఇట్లాంటి భూలోకానికి వెళ్తూ ఉన్నటువంటి ఆత్మలు ఉద్ధరించడానికి వాళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు వస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఈ హిరణ్యలోక వాసులకు కూడా నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు కళలు వస్తూ ఉంటాయి అనమాట. అందులో సూక్ష్మ అంతర్దర్శనాలు కూడా వాళ్ళకి వస్తూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఎప్పుడు వాళ్ళ మనసులు కూడా అత్యున్నతమైన అయినటువంటి నిర్వికల్ప ఆనందంలో ఉంటారన్నమాట. నిర్వికల్పమైన ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటారు ఆ హిరణ్యలోక వాసులు. అంటే సూక్ష్మలోక వాసుల కంటే హయ్యర్ లెవెల్ వాసులు కదా వీళ్ళు, ఇంకొంచెం పైన సూక్ష్మ వాసులు వీళ్ళు. వీళ్ళెప్పుడు ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటారంట. కానీ సూక్ష్మ లోకంలో అయినా సరే లేకపోతే ఈ హిరణ్య లోకంలో అయినా సరే అన్ని సూక్ష్మ విశ్వంలో కూడా అవి ఈ ఉండే ఈ జీవులన్నీ కూడా మనోవేదనలు కూడా గురి అవుతాయి అన్నమాట. అవి ఎందుకు అవుతాయంటే ఈ సూక్ష్మ లోకంలో ఉండే వాళ్ళు ఏంటంటే మహాభక్తులు వీళ్ళు. అంటే చాలా హయ్యర్ ఉన్నతమైన సోర్స్ వీళ్ళు, చాలా సున్నిత మనసులు అంట. వాళ్ళ సత్య ప్రవర్తనలో కానీ అంటే వాళ్ళ ప్రవర్తనలు అంటే ఒకళ్ళు ఏదైనా పొరపాటు దొరికినా, అదే విధంగా సత్య దర్శనం అంటే వాళ్ళ చూపులు అంటే వాళ్ళ భావనలో కూడా ఏదైనా చిన్న అంటే పొరపాటు దొర్లితే మాత్రం వాళ్ళు తీవ్రమైన మనోవేదనకి గురవుతారు. అంటే అంతేగాని పక్కన వాళ్ళు అది చేశారు ఇది చేశారు అని కాదు, వాళ్ళనే వాళ్ళు చూసుకుంటూ ఒక తీవ్రమైన మనోవేదనకి గురవుతారు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ ప్రగతి జీవులు కాబట్టి వాళ్ళ ప్రతి చర్యని, వాళ్ళ అంటే ప్రతి కర్మని, ప్రతి చర్యని, ప్రతి ఆలోచనని కూడా వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైనటువంటి నియమాలతో పరిపూర్ణంగా అనుసంధానం అయి ఉండాలి అని ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటి ఆ దాన్ని వీళ్ళు పొందుతారు అని చెప్పేసి అంటారు. అదే విధంగా ఈ సూక్ష్మ లోకవాసులందరి మధ్య కూడా ఆ ఎట్లా అంటే కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మధ్యలో టెలిపతి అన్నమాట. అంటే మానసిక ప్రసారాలు, అంటే వాళ్ళు ఏం మాట్లాడుకోరు, మనసు నుంచి ఒక మనసు నుంచి ఒకటికి మానసిక ప్రసారాల ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటారు.
అదే విధంగా సూక్ష్మ దర్శనాలు అంటే టెలివిజన్స్ అంటే ఆస్ట్రల్ టెలివిజన్స్, ఆస్ట్రల్ విజన్స్ ద్వారా వీళ్ళు వాళ్ళ మధ్యలో సంభాషణ కానీ చూసుకోవటం కానీ జరుగుతుంది అనమాట. అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనము మాట్లాడామనుకోండి, మనం పలికిన మాటల్లో కానీ అదే విధంగా మనం రాసిన మాటల్లో కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని అపార్థాలు ఉంటాయి, గందరగోళం ఉంటుంది. కానీ ఈ సూక్ష్మ లోకవాసుల్లో మాత్రం అట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. అదే విధంగా ఇప్పుడు మనకి టీవీ ఉందనుకోండి. ఆ టీవీలో ఇప్పుడు మనకి టీవీలోనో లేకపోతే సినిమా అట్లా అవి ఎలా ఉంటుంది, వెలుతురు వల్ల ఈ బొమ్మలు వరుసగా వచ్చేసి దానికేం ఊపిరి అవసరం లేదు, ఏం లేదు. ఆ బొమ్మలు కదలటానికి. అట్లాగే వీళ్ళకేంటంటే వీళ్ళకి కాంతి అన్నదే వీళ్ళకి మూలం. అంతేగాని ఆక్సిజన్ అట్లా ఏమి ఉండదన్నమాట. అవేమి లేకుండా కాంతితోనే వీళ్ళు చైతన్యంగా ఉంటారు. ఈ సమన్విత జీవులందరూ వాళ్ళకి ఆక్సిజన్ అట్లాంటిది ఏమీ అక్కర్లేదన్నమాట. అదే విధంగా మన మానవులు ఏంటి, మనం ప్రధానంగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, అదే విధంగా గాలిలో ఉన్న ప్రాణశక్తి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాము. కానీ సూక్ష్మ లోక వాసులందరూ కూడా విశ్వకాంతి మీద ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళు మనకిలాగా ఈ భౌతికమైన వాటి మీద ఆధారపడరు. తర్వాత ఇంకా అట్లా అనేటప్పటికీ ఈయన ఏమని అడుగుతారంటే, గురుదేవ సూక్ష్మలోక వ్యక్తులు ఏమైనా తింటారండి అని అడుగుతారు అనమాట. ఇంకా ఈలోపు ఏంటంటే ఈయన ఈయన మనస్సుతో ద్వారా, హృదయం ద్వారా, ఆత్మ ద్వారా అన్ని శక్తులతో ఆయన చెప్పే విషయాలను వింటూ ఉంటారన్నమాట. అంటే అన్ని రకాల ఫ్యాకల్టీస్ ని ఈయన తీసుకుంటూ ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అది ఈ అధిచేతన అనుభూతి అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో, అంటే సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ లెవెల్స్ లో ఆయన వింటూ ఉంటారు ఈ విషయాలన్నీ. అలా వింటున్నప్పుడు అవి శాశ్వతంగా ఉంటాయి. అవి విన్నవి శాశ్వతంగా ఉంటాయి. అవి వాస్తవంగా ఉంటాయి, మార్పు లేకుండా ఉంటాయి. అదే విధంగా క్షణికమైన ఇంద్రియానుభూతుల ద్వారా కాదు, ఈయనంటే ఆ స్టేట్స్ లో ఆయన గురుగారు చెప్పేదంతా వింటూ ఉన్నారనమాట. తర్వాత ఇవి మామూలుగా మానవులు అట్లా మామూలుగా విన్నారనుకోండి, ఆ జ్ఞాపకాలన్నీ కరిగిపోతాయి, అంటే మర్చిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఇవేంటంటే అంత తొందరగా అట్లా విన్నప్పుడు మర్చిపోము. అవి మా గురువుల మాటలు నా మనఃపలకం మీద ఎంత గాఢంగా ముద్రేశాయంటే, నేను ఏ సమయంలో అయినా సరే నా మనసుని నేను గనక ఆ సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ స్టేట్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు నాకు ఆ దివ్యానుభూతి స్పష్టంగా తిరిగి నేను పొందగలను అని చెప్పేసి చెప్తారు. సరే, ఈయన అడిగారు కదా వాళ్ళు ఏమన్నా తింటారా అని చెప్పినప్పుడు, ఇంకా ఈ యుక్తేశ్వరి ఏమంటారంటే, ఈ సూక్ష్మలోక భూముల్లో వెలుగు రేఖలు లాంటి ఆ కూరగాయలు ఉంటాయి, అవి సమృద్ధిగా ఉంటాయి అని చెప్తారు. ఆ సూక్ష్మలోక వాసులందరూ ఆ కూరగాయలని తింటారు. అదే విధంగా శోభాయమయమైన వెలుతురు ఫౌంటైన్లు ఉంటాయి, అంటే నీటి బుగ్గల్లోంచి వచ్చే వెలుతురు ఫౌంటైన్లు నుంచి ఉండి, అదే విధంగా సూక్ష్మ నదులు సెలయేళ్లు ప్రవహించే అమృతాన్ని వాళ్ళు తాగుతారు అని చెప్తాడు అన్నమాట. అదే విధంగా ఇప్పుడు భూమి మీద మనకి ఇప్పుడు టెలివిజన్ ఉందనుకోండి, మనము అది ఎట్లా వస్తా ఉంది, మనకి ఎక్కడి నుంచో ఆకాశంలోంచి కదా ఆ తరంగాలు మనకి వచ్చి మన టెలివిజన్ లోకి వచ్చి మనం చూస్తున్నాం అనమాట. మనము ఆ స్విచ్ నొక్కగానే అవి కనిపిస్తాయి, స్విచ్ నొక్కేస్తే మళ్ళీ అవి మాయమైపోతాయి కదా. అట్లాగే ఇప్పుడు ఈ కూరగాయలు ఇవన్నీ కూడా వీనికి ఆకాశ తత్వంలోనే ఉంటాయి అన్నమాట. అవి ఒక మొక్కలు వేయాలి, పండించాలి అట్లేం లేదు, ఆకాశ తత్వంలోనే అవి సృష్టి జరుగుతాయి అన్నమాట. అదే విధంగా అక్కడ అదే భగవంతుడి శక్తి వల్ల, అదే విధంగా వీళ్ళ సంకల్పమైన ఆదేశాల వల్ల అవి అవుతాయి. వాళ్ళు ఏంటంటే విశాలమైన వనాలను కూడా సృష్టించుకుంటారు. అదే విధంగా వాటిని మళ్ళీ వెంటనే అదృశ్యం కూడా ఆకాశతత్వంలోకి వీళ్ళు దాన్ని అదృశ్యం కూడా చేస్తారనమాట. కాకపోతే ఈ హిరణ్య లోకం లాంటివి ఉండే పెద్ద హైలర్ లోకాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే తిండి తినవలసిన అవసరము దాదాపుగా వాళ్ళకు ఉండదు. దాని నుంచి వాళ్ళు స్వేచ్ఛ పొంది ఉంటారు. అదే విధంగా కారణలోకం అనుకోండి, కారణలోకం ఏంటంటే వాళ్ళందరూ పరిపూర్ణత పొందిన జీవులు ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకేంటి ఎక్కువ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకున్న ఆహారం ఏంటంటే ఆనందామృతం. అంటే వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేమి తిండి తినాల్సిన అవసరం లేదు, ఇంకా హయ్యర్ లెవెల్స్ లో వాళ్ళకైతే. తర్వాత ఇంకా భూమి నుంచి ఇప్పుడు మనము సూక్ష్మలోకంలోకి మనిషి వెళ్తాడు కదా, అక్కడ 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 ఆ వెళ్ళిన ఆ జీవికి ఏంటంటే వివిధ జన్మల్లో పొందిన తల్లిదండ్రులు, తల్లులు, భార్యలు, పిల్లలు, భర్తలు, స్నేహితులు అందరు కనిపిస్తారంట వాళ్ళకి.
అక్కడక్కడ ఆ సూక్ష్మ మండలాల్లో కనిపిస్తూ ఉంటారన్నమాట. అలా కనిపించేటప్పటికి ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించాలి? మనకి ఈ జన్మలో ఒకళ్ళు ఉన్నారనుకో చూపిస్తాము. అట్లాగే అన్ని జన్మల్లో ఎంతో ప్రేమ చూపించిన వాళ్ళు కనిపిస్తే మనం ఎవరి మీద చూపించాలో అన్న డౌట్ వస్తది కదా! అట్లా వాళ్ళకి ఎవరికి చూపించాలో వాళ్ళకి అర్థం కాదంట. కాక వాళ్ళేం చేస్తారంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సంతానమే. భగవంతుడి యొక్క అభివ్యక్తులే. అంటే ఆయన లాంటి ఆత్మలే అని చెప్పేసి వాళ్ళందరి మీద కూడా దివ్యమైన, సమానమైన ప్రేమని ఆ సూక్ష్మ జీవులు చూపిస్తారంట. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జన్మలో ఒక ఆకారం ఉంటుంది. పోయిన జన్మల్లో మనకి వేరే వాళ్ళతో వేరే ఆకారాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ నెక్స్ట్ జన్మలో వాళ్ళకి కొంచెం ఆకారం మారొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఒక కొత్త గుణాలని వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. కానీ అన్ని మారినా సరే ఆ సూక్ష్మ లోకంలో వాళ్ళు వీళ్ళని గుర్తుపట్టగలరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్యూషన్ శక్తి వల్ల వాళ్ళు గమనించి వాళ్ళ సూక్ష్మ లోక నివాసాలకి అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళని ఆహ్వానిస్తారంట. ఇప్పుడు సపోజ్ సృష్టిలో ఏంటంటే ప్రతి అణువు కూడా నశించదు. దానికి ప్రతి దానికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అంటే ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఒక చిన్న అణువుకు కూడా ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అందువల్ల ఏంటంటే సూక్ష్మ లోకంలో మన కుటుంబ వాళ్ళు కానీ, ఇతరులు కానీ అంటే ఎలాంటి శరీరం ఉన్నా కూడా సూక్ష్మలోక వాసులు గుర్తిస్తారు. సో ఎట్లాగంటే భూమి మీద ఏ నటుడు ఉన్నాడు అనుకోండి, ఒక సినిమా యాక్టర్ రకరకాల రూపాలలో రావచ్చు, రకరకాల పాత్రలు పోషించవచ్చు. కానీ మనం చూసి వాళ్ళని గుర్తుపడుతున్నాం కదా! అట్లాగే వాళ్ళు ఎట్లా ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులని ఈ సూక్ష్మలోక అంటే పూర్వజన్మల్లో ఉన్న భూమి మీద ఉన్న కుటుంబ సభ్యులని, స్నేహితులను కూడా ఈ సూక్ష్మలోక వాసులు గుర్తిస్తారన్నమాట. ఈ కాకపోతే ఈ సూక్ష్మ మండలాల్లో ఆయువు ఎలా ఉంటుందంటే భూమి మీద ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఉంటుందంట. ఒక మోస్తరు అభివృద్ధి సాధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక జీవి, ఒక మానవుడు ఉంటే అతనికి సూక్ష్మ జీవితము ఎట్లా ఉంటుందంటే మన భూమి కాల ప్రమాణం ప్రకారం 500 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల దాకా ఉంటుందంట. వాళ్ళు ఇక్కడ మనకి 100 అంటే ఎక్కువ అనుకుంటాం కదా! వాళ్ళకేంటి 500 నుంచి 1000 ఏళ్ల దాకా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, మామూలు కంటే ఎక్కువ బ్రతికేస్తాయి కదా! నార్మల్ గా బ్రతికేట్టు బ్రతికేస్తాయి. కొందరేంటి 60 ఏళ్లే బ్రతుకుతారు. కానీ కొందరు యోగులు ఇంకా 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు కూడా బతుకుతారు కదా! అట్లాగే ఈ సూక్ష్మలోక వాసులు కూడా ఆహ్, ఆ 1000 ఏళ్ల కంటే కూడా ఎక్కువ ఆయుర్దాయం ఉండి బతికే వాళ్ళు కూడా ఉంటారంట. అట్లా కాకపోతే అందులో ఇప్పుడు ఇంకొక రకమైన సూక్ష్మ జీవులు ఉంటారు. వాళ్ళెవరంటే సందర్శక జీవులు అంటారు వాటిని. ఎందుకంటే ఇప్పుడు భౌతిక కర్మలు చనిపోయిన వాళ్ళందరూ సూక్ష్మలోకానికి వెళ్తారు కదా! వాళ్ళు కొద్దిసేపు ఉంటారు. మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళనమాట. ఆ సందర్శక జీవులకి ఏంటంటే వాళ్ళకి భౌతిక కర్మలను బట్టి ఎక్కువసేపు ఉండటమా, స్వల్పంగా ఉండటమా, అంటే ఎప్పుడు మళ్ళీ వాళ్ళు భూలోకానికి రావాలి అన్న దాన్ని బట్టి వాళ్ళ జీవితం అక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళకున్న భౌతిక కర్మ వాళ్ళని నియమిత సమయంలో ఈ భూమి మీదకి ఎప్పుడు రావాలో అప్పుడు తీసుకొని వచ్చేస్తుందనమాట. ఇంకా అట్లాగే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయేటప్పుడు కూడా సూక్ష్మలోక జీవి ఏంటంటే జ్యోతిర్మయ దేహాన్ని అదే అంటే అన్ని కూడా కాంతి దేహాలు కదా! ఆ జ్యోతిర్మయ దేహాన్ని విడిచే సమయంలో యముడి తో కష్టపడి పెనుగులాడాల్సిన అవసరం ఉండదన్నమాట వాళ్ళకి. తర్వాత ఏంటి ఈ సూక్ష్మతరమైన కారణ శరీరం కాపోతే వాళ్ళకేంటంటే ఈ శరీరాన్ని వదలాలి అని చెప్పినప్పుడు ఈ సూక్ష్మ శరీరం అవ్వచ్చు, కారణ శరీరం అవ్వచ్చు హయ్యర్ లోకంలో. ఏది వదలాలన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు కూడా కొంచెం గాబరా పడతారంట. వాళ్ళకేమి అంత టెన్షన్ ఏమి ఉండదు. అంటే అంత ఇక్కడ బాధ ఏం పడి వాళ్ళు శరీరాన్ని వదలరు. ఎముడితో కష్టపడి పెనుగులాడి వదలరు. కానీ ఆ భావన వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం గాబరా పడతారంట. సమయం వచ్చినప్పుడు. తర్వాత సూక్ష్మ లోకంలో ఏంటంటే ఇష్టం లేని చావు గాని జబ్బు గాని, ముసలితనం గాని ఉండదు. ఎందుకంటే వాళ్ళన్నీ సృష్టించుకుంటారు కదా! అందుకని వాళ్ళకి అయ్యేమి ఉండవు. ఈ భయాలన్నీ కూడా భూమికి పట్టిన శాపాలు, భూలోకానికి పట్టిన శాపాలు అని చెప్పేసి అంటారు. అయన్నీ ఎందుకంటే మనం బ్రతకాలంటే గాలుండాలి, అన్నముండాలి, నిద్రుండాలని అనవసరమైన దుర్బలం చేసుకుంటూ ఉంటారనమాట. ఈ మన చేతనలోనికి ఇవి అంటే మన కాన్షియస్ లోనికి మనము ఇయన్నీ ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్‌ని పెట్టుకోవటం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఇప్పుడు భౌతికంగా మనం చనిపోయినప్పుడు ఊపిరి ఆగిపోతది. ఆ ఊపిరి ఆగిపోతది. మన దగ్గరున్న మన కణాలుంటాయి కదా! మన మాంస కణాలకు మధ్యలో ఆ కోఆర్డినేషన్ పోతదనమాట. అయన్నీ విఘటనం చెందుతాయి. కానీ సూక్ష్మ శరీర మండలం ఏమవుతుందంటే, ఆ ప్రాణ కణికలు ఉంటాయి కదా! అనుకున్నాం కదా! అక్కడ మనకి జీవ కణాలు ఉన్నట్టు వాళ్ళకి ప్రాణ కణాలు ఉంటాయి. అవన్నీ చెల్లాచెదరైపోతాయన్నమాట. అవేంటంటే ఈ ప్రాణాన్ని కలిపి ఉంచిన ఆ శక్తులన్నీ
వెళ్ళిపోయాయి అంటానికి ఉదాహరణలుగా ఉంటాయి అని చెప్తారు. తర్వాత భౌతిక శరీరం, భౌతిక మరణం జరిగేటప్పుడు మన మామూలుగా అంటే ఈ భౌతిక ప్రపంచంలో చనిపోయేటప్పుడు మనిషికి ఒంటి మీద స్పృహ పోతుంది. స్పృహ పోయేసి మనకి సూక్ష్మ శరీరం స్పృహ వస్తుంది అన్నమాట. అంటే సూక్ష్మ లోకంలో మనకి స్పృహ వచ్చేస్తుంది. అంటే ఈ భౌతిక శరీరంలో నుంచి మనం బాడీ వెళ్ళిపోగానే అది ఆత్మ వికేట్ చేయగానే సూక్ష్మ లోకంలో ఉన్న సూక్ష్మ శరీరంలోకి స్పృహ వచ్చి అక్కడ మేల్కుంటుంది. తర్వాత నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించిన తర్వాత ఆ సూక్ష్మలోకం నుంచి మళ్ళీ భౌతిక ఆ, లోకి ఈ మనిషి వచ్చేస్తాడు అనమాట. అట్లా ఈ జనన మరణ చక్రం అన్నది భౌతిక ప్రపంచంలోకి సూక్ష్మ ప్రపంచంలోకి అవి అది చక్రం తిరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తారు అనమాట. ఇవన్నీ కూడా ఈ అనివార్యంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైతే ఈ ఎక్కువ ఈ జ్ఞానాన్ని సంపాదించుకోరో వాళ్ళు ఇలా జరుగు తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ భూమిలోకి, భూమి మీదకి, తర్వాత ఆ సూక్ష్మ లోకాలకి. ఆ తర్వాత ఇంకా వెంటనే అప్పుడు ఈయన ఏమడుగుతారంటే, గురుదేవ భూమి మీద లేదా సూక్ష్మ లోకంలో, కారణ లోకంలో ఈ 3 లోకాల్లో కూడా సంభవించే పునర్జన్మలు ఉంటాయి కదా, వాటి భేదాలను నాకు చెప్పండి అని అడుగుతారు అనమాట. అడిగినప్పుడు అప్పుడు ఈ యుక్తేశ్వరి గారు ఏం చెప్తారంటే, మామూలుగా ఏంటంటే ఆత్మ ఏంటంటే ఇండివిజువల్. ఆత్మ అన్నది ఒక అసలు దేంతోనూ ఆత్మ ఒక అది దానికి నాశనం ఉండదు కదా. దానికి నాశనం ఉండదు, ఎప్పుడు ఉంటుంది, ఒక ఎప్పుడు ఉండే ఒక ఎంటిటీ అది. అది ఆ విధంగా కారణ శరీరంతోనే ఉంటుంది ఆత్మ. ఆమ్, ఈ శరీరంలో ఏంటంటే 35 తత్వాలతో కూడి ఉంటుంది అనమాట. ఈ ఆత్మ అన్నది 35 తత్వాలతో ఈ శరీరం, కారణ శరీరం 35 తత్వాలతో కూడి ఉంటుంది అనమాట. అంటే 35 భావాలతో కూడి ఉంటుంది. ఆమ్, దానికి ఏంటంటే ఇవన్నీ ఎందుకుంటాయంటే మౌలికంగా ఆలోచన శక్తులు అవన్నీ, కారణ ఆలోచన శక్తులు ఇవన్నీ ఈ దేవుడికి కావాల్సి వచ్చాయి అనమాట. ఆ కారణ శరీరాన్ని సృష్టించటానికి దేవుడికి ఈ భావనలు అంటే 35 తత్వాలు కావాల్సి వచ్చింది అనమాట. అందులో ఆ 35లో ఆయన ఏంటంటే 19 తత్వాలను తీసుకొని సూక్ష్మ శరీరాన్ని చేశాడంట మనకి. అదే విధంగా అందులో 16 తత్వాలను తీసుకొని భౌతిక శరీరాన్ని నిర్మించాడంట. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న ఈ 19 తత్వాలు కూడా ఏంటంటే మానసికమైనవి, భావోద్రికమైనవి, అదే విధంగా ప్రాణ కణికలతో కూడినవి అన్నమాట. ఇది ఆ 19 అంశాలు ఏంటంటే బుద్ధి, అహంకారము, చిత్తము అంటే అనుభూతి, మనస్సు, ఇంద్రియ స్పృహ, ఇంకా అదేవిధంగా 5 జ్ఞానేంద్రియాలు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. అంటే ఇవన్నీ కూడా గ్రహించటానికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను గ్రహించటానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు. అదే విధంగా 5 కర్మేంద్రియాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ప్రజననానికి అంటే పుట్టించటానికి, విసర్జనకు, మాటకు, నడకకు, అదే విధంగా కర్మలు చేసుకోవటానికి ఉపకరించే వావి మానసిక ప్రతిరూపాలు అవన్నీ కూడా అని చెప్తారు అనమాట. అంటే అటన్నిటికీ ప్రతిరూపాలుగా ఉన్న ఈ శక్తులన్నిటినీ కలిపి ఉంటుంది అనమాట. అదే విధంగా ప్రాణశక్తి తాలూకు 5 ఇంద్రియాలు 5 ఉంటాయి అనమాట అందులో. అంటే అది విసర్జన చేయటానికి, అదే విధంగా మెటబాలిజం అంటే మన లోపల అన్ని రసాయన క్రియలు జరగటానికి, అదే విధంగా ప్రసరణకి అంటే రక్తము, బ్లడ్ అవన్నీ ప్రసరిస్తూ ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. అవన్నీ జరగటానికి మళ్ళీ మనలో వాయు ప్రవాహము అంటే ప్రాణం, అపాన ఉదాన వాయువులు ఉంటాయి కదా, వాటి ప్రవాహాలకి అట్లాంటి కలిపిన అనేక 19 రకాల తత్వాలతో అంటే వీటన్నిటికి సంబంధించిన తత్వాలు అన్నమాట అందులో ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఆ తత్వాలతో ఈ సూక్ష్మ శరీర కోసం ఏర్పడుతుంది అనమాట. ఆ సూక్ష్మ శరీరానికి 16 స్థూల రసాయనిక మూలాలు అంటే భౌతికమైన కలిసినప్పుడు భౌతిక శరీరం ఏర్పడుతుంది. ఈ 16 స్థూల రసాయనాలు కనుక శరీరం నశించినా సరే ఆ సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట. అంటే సూక్ష్మ శరీరం దీనికంటే కొంత శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ఈ తత్వాలన్నిటిని కూడా భగవంతుడు ఏంటంటే ఈ 35 తత్వాలని అంటే అన్ని ఆత్మలకి ఈ 30 తత్వాలు ఉంటాయి కదా, ఈ 35 తత్వాలని తనలోనే అదన్నీ కూడా అంటే అన్ని భావనే, భగవంతుడి యొక్క భావన అనమాట. అదంతా ఆ తత్వాలని భావన చేసుకొని వాటిని ఆయన స్వప్నాలలో అంటే అదొక ఈ ప్రపంచమంతా స్వప్నం, భగవంతుడి స్వప్నం అంటారు. ఆ స్వప్నాలలోనికి తీసుకొని
ఈ అనంతమైన సాపేక్షతలు అంటే ఎత్తు పొడవు, ఆమ్, అంటే పొట్టి అట్లా అంటే సాపేక్షతలు ఉన్నటువంటి ఆభరణాలను అలంకరించుకున్నటువంటి ఈ విశ్వస్వప్న మాయా సుందరిని ఆవిష్కరించడం జరిగింది. అంటే ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ 35 తత్వాలని తన భావన చేసుకొని ఆ భావనని తన స్వప్నంలోనికి పెట్టి ఈ విశ్వాన్ని భగవంతుడు సృష్టించాడు అని చెప్తారు. ఈ కారణ శరీరంలో 35 తత్వాలన్నీ కూడా కారణ శరీరంలో ఈ 35 తత్వాలు ఏంటంటే సంపూర్ణంగా సంకీర్ణతాయుతంగా సమకూర్చాడు. అంటే ఎంతో బ్యాలెన్స్ గా కారణ శరీరంలో ఉంటాయి ఈ 35 తత్వాలు కూడా. అంటే కారణ శరీరం అనేది ఫస్ట్ ఇదన్నమాట. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండే తత్వం అది. తర్వాత ఈ స్పందన శక్తులన్నిటిని కూడా ఘనీభవింపజేసి మొదటి సూక్ష్మ శరీరాన్ని సృష్టించాడు. తర్వాత భౌతిక శరీరాన్ని అంటే మన భౌతిక శరీరాన్ని సృష్టించాడు అనమాట. తర్వాత ఈ రక్త మాంసాలతో కూడిన ఈ శరీరం ఏంటంటే ఈ సృష్టికర్త యొక్క ఆ ప్రత్యక్షతను సృష్టికర్త యొక్క స్వప్నాన్ని ప్రత్యక్షం చేయించడం ద్వారా మనం అంటే ఆయన భావన ద్వారానే ఇదంతా జరిగింది ఈ శరీరం అన్నది అని చెప్తారు. దానికి ఏంటంటే ఇది ఎందుకంటే ద్వంద్వాలలో ఉంటుంది కదా ఈ ప్రపంచం అంతా. అందువల్ల ఆరోగ్యంగా ఉండటము, అనారోగ్యంతో ఉండటము, కష్టాలు ఉండటము, నష్టాలు ఉండటము, అదే విధంగా లాభాలు ఉండటము, సుఖాలు ఉండటము అనేది ఎప్పుడూ ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ లో పరిమితి అవరోధం కూడా ఉంటాయి. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని అడ్డులు కూడా ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ లో ఉంటాయి అన్నమాట. మనిషికి ఏంటంటే బ్రతికుండాలని కోరుకుందనుకోండి, కోరిక కానీ లేకపోతే అది బ్రతికుండాలని. అందుకనే మనము ఎప్పుడైనా మనకి చనిపోయారు అని కల వచ్చినప్పుడు ఏంటంటే మనకి నేను బ్రతికుండాలి, నేను ఉండాలి అన్న కోరికని భగవంతుడికి చెప్పమంటారు కదా. అట్లా అన్నమాట. అంటే అట్లాంటి కోరికన్నా ఉండాలి. లేకపోతే జబ్బు వల్ల గాని లేకపోతే మరే కారణం వల్ల గాని ఆ బ్రతికుండాలన్న కోరిక కనుక లేకపోయినప్పుడు మరణం సంభవిస్తుంది అని చెప్తారు. అందుకనే మనకి ఏదైనా అట్లాంటి కల వచ్చినప్పుడు గురుగారు చెప్తారు కదా, మీరు భగవంతుడికి చెప్పండి, నేను చనిపోవాలని అనుకోవటం లేదు, నేను ఇంకా ఈ విశ్వానికి సేవ చేస్తానని అనుకున్నాను అని చెప్పేసి. సో అట్లా అనుకుంటే మనకి ఆ అది ఆ భయం నుంచి కూడా మనం బయటపడచ్చు. తర్వాత మాంసరూపమైన ఈ బాహ్య కళేబరం ఉంది కదా, మనం తాత్కాలికంగా వదిలేసి రావచ్చు, వదలాల్సి రావచ్చు అనమాట. అలా వదలాల్సి వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ సూక్ష్మమైన కారణ శరీరాలలో ఉంటుంది అనమాట. అంటే ఇది వదిలేస్తే ఆ 2 శరీరాలలో మన ఆత్మ ఉంటుంది. ఈ 3 శరీరాలను కూడా కలిపి ఉంచేది ఏంటంటే కోరిక. తీరని కోరికలు ఉన్నప్పుడే ఈ 3 శరీరాలలో మనము ఉంటాము అని చెప్పేసి ఏదో ఒక దగ్గర ఉంటాము. లేకపోతే మనము ఆ భగవంతుని శక్తిలో ఐక్యమవుతాం కదా. మనకి ఏదైనా కోరిక ఉన్నప్పుడు మాత్రమే మనము కారణ శరీరంలో కానీ, సూక్ష్మ శరీరంలో కానీ, లేదా ఈ భౌతిక శరీరంలో కానీ మనము ఉంటాము అని చెప్తారు. కాకపోతే ఈ భౌతిక వాంఛలు ఉన్నాయి కదా, భౌతిక వాంఛలకి కోరికకి మూలం ఏంటంటే అహంకారము, ఇంద్రియ సుఖాలు, లేదా ఇంద్రియానుభవాలు కావాలన్న ప్రలోభము ఉంటుందన్నమాట. కానీ సూక్ష్మ లోకంలో ఉండే అనుబంధాలు కానీ, కారణ లోకంలో ఉండే అనుభూతులకు కానీ కావలసిన వాంఛ ఉంటుంది కదా, అక్కడ ఉండే వాంఛలు సూక్ష్మలోక వాంఛలు కారణలోక వాంఛల కంటే కూడా ఇవి చాలా బలంగా ఉంటాయి. అంటే భౌతిక ప్రపంచంలో ఉండే కోరికలు చాలా బలంగా ఉంటాయి. సూక్ష్మలోకంలో కోరికల కంటే కారణలోకంలో ఉండే కోరికల కంటే కూడా ఇవి చాలా బలంగా ఉంటాయి. తర్వాత ఈ సూక్ష్మలోక వాంఛలు ఏంటంటే స్పందన రూప ఇక్కడ ఉండేవి మనకు తెలుసు కదా, భౌతికంలో ఉండే కోరికలు అవన్నీ మనకు తెలుసు. సూక్ష్మలోక వాంఛలు ఎలా ఉంటాయంటే స్పందన రూప సుఖానుభవాలకు సంబంధించినవి ఉంటాయన్నమాట. తర్వాత వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆకాశంలో సంగీతాన్ని, అంటే ఇప్పుడు మనము ఈ రేడియోలో అలా వింటాం కదా, వాళ్ళు కూడా అట్లా ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా ఉన్నటువంటి ఈ పరివర్తనశీల కాంతి తాలూకు వాటిని చూసి వీళ్ళు పరవశులై ఆనందిస్తారంట. వాళ్ళు ఏంటంటే సూక్ష్మలోక వాసులు వెలుగుని వాసన చూస్తారంట. వాళ్ళు రుచి కూడా చూడగలరంట, తాకని కూడా చేయగలరంట. వెలుగుని వాళ్ళు అంటే వాళ్ళ కెపాసిటీ. మనం వెలుగంటే మనం ఊరికే చూస్తాం తప్ప మనం దాన్ని రుచి చూడటము, వాసన చూడటం, తాకటం చేయలేము. కానీ వాళ్ళు ఆ వెలుగుని కూడా అలా చేయగలరు. తర్వాత వాళ్ళు సూక్ష్మలోక వాంఛలు కూడా అన్ని వస్తువుల్ని అనుభవాలని వాళ్ళు కాంతి రూపాలుగా కానీ, ఘనీభూత ఆలోచనలుగా కానీ, లేకపోతే కళలుగా కానీ
వాళ్ళకి ఆ, వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు వాటిని చేసుకుంటారంట, ఈ వాళ్ళ కోరికలను కూడా. తర్వాత ఈ కారణ లోకం ఉంది కదా, ఇంకా హైయెస్ట్ లోకము. దాంట్లో ఏంటంటే వాళ్ళ కోరికలు అనుభూతి చెందితేనే వాళ్ళకి నెరవేరిపోతాయి. ఇది ఇంకా హయ్యర్ అన్నమాట. వీళ్ళు ఇక్కడికి సూక్ష్మ లోకంలో సంకల్పాలతో అయితే, కారణ లోకంలో అనుభూతితోనే వాళ్ళ కోరికలన్నీ ఆ, తీరిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత కారణ శరీరం మాత్రమే ఆమ్, ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, కారణ శరీరం మాత్రమే ఉంది వాళ్ళకి. సూక్ష్మ శరీరం అయిపోయింది, భౌతిక శరీరం అయిపోతే వాళ్ళు విముక్త ప్రాయులైన జీవులు అనమాట. వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే, విశ్వాన్నంతటిని ఆ దేవుడి స్వప్న భావాల ఆ దేవుడి స్వప్నం, ఇది విశ్వమంతా దేవుడి స్వప్నము అని వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు దర్శనం చేసుకోగలరంట. వాళ్ళు ఆలోచన చేతనే వాళ్ళు దేనైనా సాక్షాత్కారం చేసుకుంటారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి జస్ట్ ఆలోచన భావన వస్తే చాలు, వాళ్ళు ఆ, చేసేసుకోగలరు అనమాట. తర్వాత వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఇంద్రియ సుఖం అని, భౌతిక ఇంద్రియ సుఖం కానీ సూక్ష్మలోక ఆనందం కానీ వాళ్ళకి స్థూలంగా అనిపించదు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఉమ్, సూక్ష్మతర ఇవన్నీ కూడా వాళ్ళు ఒక డెవలప్మెంట్ కి అవరోధాలు అని అనుకుంటారు అనమాట. అంటే భౌతిక ఇంద్రియ సుఖాలు కానీ సూక్ష్మలోక ఆనందాలు కానీ వాళ్ళకి ఏంటంటే అవరోధాలు, అంటే మన డెవలప్మెంట్ కి అవరోధాలు అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత కారణ శరీరులు ఏంటంటే తనకు కావాల్సిన వాటిని తక్షణమే సాక్షాత్కరింపు చేసుకొని వాళ్ళు కోరికలను నశింపజేసుకుంటారు. అందుకని వాళ్ళకి కోరికలు ఇక్కడ కారణ శరీరంలో ఉండవు అనమాట. అట్లా వాళ్ళు ఎంతో నాజూకైన ఈ కారణ శరీరం అనే ముసుగుని కప్పుకొని ఉంటారు కదా ఆత్మ. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు సృష్టికర్తలాగే విశ్వాన్ని సృష్టించగలరు. వాళ్ళు సృష్టికర్తకి ఎంతైతే శక్తి ఉందో, ఈ కారణ ఆ, లోకాల్లో ఉండే ఆత్మలకి అంత శక్తి ఉంటుందన్నమాట. సృష్టి అంతా కూడా స్వప్నంతో నిర్మించబడి ఉంది అంటే అని చెప్పేసుకొని వాళ్ళు ఆ, ఈ వాళ్ళ వివిధ రూపాల్లో ఉన్న శక్తిని వాళ్ళు సాక్షాత్కరింప చేసుకొని వాళ్ళు శక్తిని విశ్వాన్ని కూడా సృష్టించేట్టుగా చేసుకుంటూ ఉంటారన్నమాట. ఉమ్, తర్వాత తర్వాత మనకేంటంటే, ఈ ఆత్మ అన్నది సహజంగా మనకేం కనిపించదు. ఇంతకీ మనం ఇన్ని రకాల శరీరాల్లో ఆత్మ ఉంది. భౌతిక శరీరంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఎక్కడా కూడా ఆత్మ కనిపించదు అనమాట. ఈ మూడు శరీరాల్లో కూడా ఆత్మ అన్నది ఏంటో అన్నది ఎవరికి కనిపించదు. ఆత్మ ఉంది అని అది ఎట్లా తెలుస్తుంది అంటే, వివిధ శరీరాల్లో అది ఉన్నప్పుడు మాత్రమే ఓకే, ఇక్కడ ఇక్కడ ఆత్మ ఉంది, ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అంటే శరీరం ఒకటి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, అది తీరని కోరికల వల్ల ఏర్పడింది. అంటే ఏదైనా కోరిక, సూక్ష్మమైన కోరిక అవ్వచ్చు, కారణం ఆ, లోకాల్లో కోరికలు అవ్వచ్చు, భౌతికమైన కోరికలు అవ్వచ్చు. ఏది ఉన్నా అప్పుడే మాత్రమే ఒక ఆత్మ అనేది ఆ ఒక ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తర్వాత మానవుడి ఆత్మ ఏమవుతుంది, ఇంకా ఫస్ట్ లోకంలో దాటినప్పుడు, సూక్ష్మ లోకంలోకి వెళ్ళినప్పుడు ఈ భౌతిక శరీరం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సూక్ష్మ లోకంలో అన్ని తీరిపోయినప్పుడు ఆ శరీరం కూడా పోతుంది అనమాట. ఆ తర్వాత పై లోకంకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ కారణ ఆ, దాంట్లో ఏంటంటే ఒక పల్చటి ఇది ఉంటుంది. అది కూడా పోయినప్పుడు ఏమవుతుందంటే ఒక పరమాత్మలో అప్పుడు లీనమైపోతుంది. ఆ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. కానీ దానికి అస్తిత్వం అయితే ఉంటుంది. అంటే ఆత్మ అన్న అస్తిత్వం అయితే ఆ ఆత్మకు ఉంటుంది. ఆ ఆత్మ ఆ కారణ శరీరంలో అదే ఆ కారణ శరీరాన్ని వదిలేసి పరమాత్మలో లీనమైపోతుంది అనమాట. అలాగే కొంతమంది ఆ, జీవులు కూడా హైయెస్ట్, అంటే మానవులు కూడా కొంచెం హైయెస్ట్ నాలెడ్జ్ ని ఈ లోకంలోనే సంపాదించుకున్నప్పుడు అన్ని శరీరాలని దాటుకొని వాళ్ళు ఆ విముక్తులైపోయి ఆ ఎంత ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మతో ఐక్యమవటం జరుగుతుంది. అక్కడ పరమాత్మ అన్నది అమేయమైనది, సమృద్ధమైన శక్తి అని చెప్పేసి చెప్తారు అనమాట. తర్వాత ఇంకా ఏం అడుగుతారంటే, ఈ ఉత్కృష్టము అద్భుతమైన కారణ లోకాన్ని గురించి చెప్పమని చెప్పేసి వాళ్ళ గురుదేవులని ఇలా అడుగుతారు. సో కారణ శరీరం లోకాలను గురించి కూడా చెప్పమని అడుగుతారు అనమాట. అప్పుడు కారణ శరీరం ఏంటంటే చెప్పలేనంత సూక్ష్మంగా ఉంటుంది అని చెప్తారు అనమాట. తర్వాత దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టము. అది అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, కళ్ళు మూసుకొని ఈ సూక్ష్మ విశ్వాన్ని, భౌతిక విశ్వాన్ని, సమస్తాన్ని మీరు గనక మహత్తరమైన ఏకాగ్రత శక్తితో కనుక మీరు చూడగలిగితే, అప్పుడు ఈ ఈ అంటే భావనలో మాత్రమే
ఆ ఆ విశ్వాన్ని చూడగలరు, కృతజ్ఞులు అవ్వగలరు, ఆ విశ్వాన్ని చూడటానికి వీలవుతుంది. అట్లా చూసిన వ్యక్తి ఏమవుతాడు అంటే మనసుకి పదార్థానికి మధ్య ఉన్న సరిహద్దుల్లో నిలబడతాడు ఆ, అని చెప్పి చెప్తాడు అనమాట. తర్వాత ఏంటంటే అక్కడ నిలబడ్డప్పుడు ఏంటంటే ఘన పదార్థం కానీ, ద్రవ పదార్థం కానీ, వాయు పదార్థం కానీ, విద్యుత్ కానీ, శక్తి కానీ, సర్వజీవులు, దేవతలు, మనుష్యులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మొదలైనవన్నీ కూడా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా వాళ్ళు చైతన్య రూపాలుగా దర్శిస్తారంట ఈ కారణ లోకవాసులు. అదే విధంగా కళ్ళు మూసుకొని అది ఎట్లాగంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం మనము, కళ్ళు మూసుకున్నప్పుడు మనకి భౌతిక దేహం అయితే కనిపించదు, కానీ మనం ఉన్నాము అని తెలుస్తుంది కదా, మనకి ఒక భావన అర్థమవుతుంది. అట్లాంటి భావన లాగానే వాళ్ళు వీటన్నిటిని కూడా ఒక చైతన్య వస్తువులు అని భావిస్తారు అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత మనిషి ఊహల్లో ఏదైతే చేయగలరో అదంతా కూడా ఈ కారణ జన్ములు చేయగలరు. మనం ఊహించుకోవచ్చు, మనము నక్షత్ర మండలానికి వెళ్ళాము, లేకపోతే పాలపుంతలో దూసుకెళ్తున్నాము, ఆ తర్వాత ఇంకా ఎక్కడికెక్కడికో చేస్తున్నాము అని అనుకోవచ్చు కదా మనం. అట్లాంటి కల్పన మన మానవుడు కల్పన చేసుకోవచ్చు. తర్వాత ఎంతో టైం పట్టి అక్కడికి వెళ్ళొచ్చు కూడా. కానీ కారణలోక జీవులు ఏంటంటే వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏం భౌతికమైన అవరోధాలు ఉండవు, ఇంకా సూక్ష్మలోక అవరోధాలు కూడా ఏమి ఉండవు అనమాట. కర్మ కూడా వాళ్ళని ఉండదు కాబట్టి వాళ్ళు తక్షణమే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను భూమి మీదకి వెళ్తున్నానంటే కారణం టక్మని వచ్చేయచ్చు. అట్లాగే ఏదైనా మండలానికి వెళుతున్నాము, నక్షత్ర మండలానికి వెళుతున్నామంటే వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళకి ఏది చేయాలన్నా ఆ కారణ లోకవాసులు అంత చేయగలరు అనమాట. తర్వాత వాళ్ళకి ఇంకా కూడా ఈ భౌతిక విశ్వం అన్నది ఎలక్ట్రాన్లతో నిర్మించబడలేదు. అదే విధంగా ఈ సూక్ష్మ విశ్వం అన్నది ఈ ప్రాణ కణాలతో నిర్మించలేదు. ఇదంతా కూడా సృష్టికర్త యొక్క సాపేక్షత నియమం వల్ల, ఆయన స్వప్నం వల్లనే, భగవంతుడి యొక్క భావన వల్లనే ఇవన్నీ ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ కారణ లోక వాసులకు తెలుసు. అంటే వాళ్ళు సృష్టినే వాళ్ళు చేసుకోగలరు కదా, అట్లాంటి అన్నమాట. తర్వాత వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళు గుర్తిస్తారు అనమాట ఈ ఈ ఆత్మలన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు ఆనందమయ పరమాత్మ తాలూకు ఆ సంబంధించిన బిందువులు వీళ్ళందరూ అని చెప్పేసి ప్రతి ఆత్మని వాళ్ళు గుర్తిస్తారు అనమాట. వాళ్ళ చుట్టూ ఉండేవన్నీ కూడా ఏంటంటే భావ వస్తువులు అంట, భావానికి సంబంధించిన వస్తువులే వాళ్ళ చుట్టూ ఉంటాయి. అదేవిధంగా కారణ శరీరులు ఆ కేవలం భావాలతోనే ఆ తమ తమ దేహాలకి ఆలోచనలకి ఉండే తేడాని వాళ్ళు గమనిస్తారు. అంతా ఇక్కడంతా భావాలతోనే నడుస్తుంది కారణ లోకంలో. ఆ తర్వాత ఎట్లాగంటే మానవుడు కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, కళ్ళు మూసుకుని తెల్లని వెలుగుని కూడా చూడొచ్చు, ఆ మందమైనటువంటి నీలివంద మస్క వెలుతురుని కూడా ఎలా చూస్తాడో కళ్ళు మూసుకొని, అట్లాగే వాళ్ళు వాళ్ళ భావాలతోనే అవన్నీ కూడా కేవలం ఆలోచనలతో వాళ్ళు చూస్తారనమాట. తర్వాత వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు చూస్తారు, వింటారు, వాసన చూస్తారు, రుచి చూస్తారు, తాకుతారు. వాళ్ళు విశ్వంలో ఏదైనా వాళ్ళు సృష్టించగలరు, దాన్ని లయం కూడా చేయగలరు. అంటే సృష్టించగలరు, అంటే లయం కూడా చేయగలరు. కారణలోకంలో రెండు చావటము పుట్టటం కూడా అవి కూడా భావనతోనే జరుగుతాయంట. వాళ్ళు ఏంటంటే నిత్య నూతన జ్ఞానం అనే అమృతంలో విందు చేసుకుంటారు. అంటే వాళ్ళకంతా జ్ఞానమే ఇది, అంతేగాని ఫుడ్ ఏం తీసుకోరు వాళ్ళు. శాంతి అనే నీటి బుగ్గల్లోంచి పెళ్ళికి వచ్చిన నీటిని వాళ్ళు తాగుతారు. అంటే ఇంకంత భావనే అనమాట. తర్వాత అనుభూతి అనే దారి మీద వాళ్ళు నడుస్తారు. ఆనందం అనే అనంత సాగరంలో వాళ్ళు ఈగుతారు. అంటే ఇట్లాంటి భావనలోనే వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ ఉజ్వల వాళ్ళవన్నీ కూడా ఉజ్వల భావదేహాలు. వాళ్ళ దేహాలు కూడా ఉజ్వలమైన భావదేహాలు అని చెప్పి అని అని చెప్పారు అనమాట ఆయన. తర్వాత ఏంటంటే కోట్లాను కోట్లుగా ఆమ్, ఈ పరమాత్మ సృష్టించిన ఈ లోకాలని, విశ్వాలని, ఆ, ఈ జ్ఞాన తారకలని, సంపూర్ణ నిహారికలని, ఆ తర్వాత చిత్రవర్ణ స్వప్నాలని ఇవన్నిటిని కూడా వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. అంటే ఇంక ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళన్ని ఆ, అధిగమించి ఆ లోకానికి వెళ్ళారనమాట. తర్వాత ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, సూక్ష్మలోక వాసుల వాళ్ళు 500 నుంచి 1000 వాళ్ళ యావరేజ్ జీవితం అన్నమాట, ఆయువు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు వేల కొద్ది సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ కారణలోకంలో వీళ్ళ జీవులు వేల కొద్ది సంవత్సరాలు ఉంటారు అనమాట. తర్వాత అట్లా ఉన్నప్పుడు గాఢమైన ఆనందం, అంటే ఆనందం కదా వాళ్ళకి, అక్కడ ఆనందం అని వాళ్ళకి వాళ్ళు తినేది ఆనందమే కదా. అది గాఢతరమైన ఆనందం గనక వచ్చినప్పుడు అప్పుడు ఆత్మ విముక్తం అయిపోతుంది అనమాట. విముక్తం అయిపోయి ఆ స్వల్పమైన కారణ దేహం నుంచి బయటకు వచ్చి ఆ ఈ కారణ విశ్వానికి ఉన్న విస్తారతని తెలుసుకుంటుంది అనమాట. అంట తెలుసుకొని
ఆ దాంట్లో ఉన్నటువంటి భావాలు వేరు వేరు, సుడిగుండాలు, అదే విధంగా ప్రేమ, ఆనందము, శాంతి, ఇంక్లూషన్, ప్రశాంతత, స్వయం సమన్వయం, ఏకాంతత, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఆ కారణ ఆమ్, జీవులలో అవన్నీ కూడా కరిగిపోతాయి. మొత్తం అన్ని కరిగిపోయి ఆనందము, ప్రేమ, శాంతి అన్ని కరిగిపోయి ఆ పరమానందమనే భగవంతుడి యొక్క సాగరంలో అవి విలీనమైపోతాయి. విలీనమైపోయి తనొక ఇండివిజువాలిటీ ఉంటుంది, కానీ ఆ భగవత్ శక్తితో ఇవన్నీ కూడా ఆ విలీనమైపోయి ఆనంద అనుభవం పొందుతాయి అన్నమాట. తర్వాత ఆ చిరంతన దరహ, చిరంతన హాసం అంటే ఇప్పుడు ఉండేటువంటి భగవంతుడి ఆ చిరునవ్వులో, ఆహ్లాదంలో, ఆ స్పందనల్లో, స్పందనలు అనే కెరటాల మీద ఈ అనే మహాసాగరంలో అంటే భగవత్ సాగరంలో ఇవి అన్ని కూడా విలీనమైపోతాయి. తర్వాత ఏంటంటే ఈ ఆత్మ ఈ మూడు శరీర ఆ, గూళ్ళను విడిచినప్పుడు ఈ సాపేక్షత అంటుంది. అంటే అంటే ఆ ఎత్తు పొడవు అవన్నీ సాపేక్షతలు ఉన్నాయి కదా, ఆ ఆపేక్ష ఆ సాపేక్షతల నుంచి ఆ మొత్తం నుంచి ఇది ఆ, తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత అంటే విముక్తాత్మ అయిపోతుందా అని అడుగుతారు, అని అంటారు అనమాట పరమహంస యోగానందులు. ఆ కారణాత్మ, అవును అట్లాగైపోతుంది. ఆ, అంటే ఈ మూడు ఘటాల్లోంచి అంటే భౌతికము, సూక్ష్మము, కారణ శరీరము, ఆ ఎన్నిటిలోకి లోంచి దాటుకొని ఈ అనంతత్వంలో శరీరము ఈ ఆత్మ ఏకమైపోతుంది అని చెప్తారు. ఇంకా అదే విధంగా అభివృద్ధి చెందని మనిషి ఉంటాడు కదా, ఈ మూడు శరీరాల నుంచి బయటపడటానికి ఈ భూలోకంలోను, సూక్ష్మలోకంలోను లెక్కలేని జన్మలు ఎత్తవలసి వస్తుంది. అంటే అభివృద్ధి చెందని ఆత్మ అన్నమాట. తర్వాత ఈ కొంతమంది ఆత్మలు ఉంటారు కదా, చరమ స్వేచ్ఛను తీసుకొని ఉంటారు ఆత్మలు. ఫ్రెండ్స్, ఈ కొంచెం సబ్జెక్ట్ చాలా డీప్ గా ఉన్నందువల్ల మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఆ, ఈ సూక్ష్మ లోకాల గురించి, ఈ భౌతిక లోకాల గురించి, కారణ లోకాల గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఇంకా కారణ లోకం గురించి, ఇంకా ఆ లోకంలో జరిగే ఇంకా ఈ పునర్జన్మల గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.